దివ్యా డి దాన్ని ఎందుకు అంత తొందరగా లేపుతావు? తన ఫ్రెండ్స్ తో ఫన్ మాల్ కి వెళ్ళాలని చెప్పిందండి. ఎప్పుడు ఆన్ చేసి నీ రెగ్యులర్ అలారం ఆన్ చేయి. చెప్పండి డాడ్. ముంబై మార్కెట్ లో మహేంద్ర షేర్స్ భూమ్ లో ఉన్నాయి. ఇక్కడ నేను కొన్న జీకే టెక్స్టైల్ షేర్స్ 30% ఇంక్రీజ్ అయ్యాయి. గ్రేట్ డాడ్. ఏ షేర్ మార్కెట్ ఏమిటో రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు. మా హే, నిద్దట్లో కంప్యూటర్ అనుకొని నా ప్రాణం తీశారు. ఓకే ఓకే. ఆడే శివరామరెడ్డి వడ్డీ వసూలుకి వెళ్తే లోపలికి వెళ్ళి తలుపేసి కూర్చున్నాడు. నేను అరుగు మీద కూర్చున్న వాడికి ప్రాణమైన బామ్మని సేఫ్టీగా ఎత్తుకొచ్చేసాను. ఎట్టుంది దెబ్బ? మార్కెట్ లో న్యాయంగా ఉంటామనే పేరు ఉంది మనకి. వెళ్ళు దిప్పేస్తా. సెంటిమెంట్లు చూసుకుంటే బిజినెస్ డెవలప్ చేయడం కష్టం. 2 నిమిషాల్లో వాడు డబ్బుతో ఎలా పరిగెట్టుకొస్తాడో చూడు. వాడే ఫోన్ చేస్తున్నాడు. ఓపెన్ స్పీకర్ లో పెడతాను, ఎలా ఏడుస్తాడో అది మాత్రం విను. రేయ్, డబ్బులను తీసుకుని ఇక్కడికి ఎంతసేపట్లో వస్తున్నావు? నేను ఇల్లు ఖాళీ చేసి సోడవరంపై వెళ్ళిపోతున్నాను రా. శభాష్. ఏమంటున్నారా? ఆ ముసల్దాని గురించి తెలియకుండా దాన్ని ఎత్తుకుపోయావు. తెల్లారితే ఆ ముసలిది పొరాటాకి పాయ అడుగుతుంది, మధ్యాహ్నం బిర్యానీకి తాగటానికి నీళ్లకు బదులుగా బీరు కావాలంటుంది. చూడు, మా బామ్మని సేఫ్టీగా చూసుకో, లేదంటే పోలీస్ డిపార్ట్మెంటే బెటాలియన్తో దిగుతుంది. ఏంటి వసే చప్పిడి ముక్కు చైనా సుందరమ్మ, నిన్ను కాపాడడానికి పోలీసులు. రెడ్డి బామ్మని తీసుకొచ్చిన చిరతప్పులు ఎవర్రా? నేనే సార్. వడ్డీకి తిప్పడమే తప్పురా, అందులోను పోలీసు బామ్మనే ఎత్తుకొచ్చావు. బేవసనాయాలా మీకు బామ్మే? మా నాయన కన్నా నాయన చైనా నుంచి ఈ మైనాని లేపుకొచ్చేటప్పుడు ఎంత ఫైన్ గా ఉండేదో నీకు తెలుసారా? రామరెడ్డి బామ్మంటున్నాడు, నువ్వు బామ్మంటున్నావు. నాకిది లీగల్ బామ్మ, కానీ వాడికి మాత్రం ఇది ఇల్లీగల్ బామ్మ. దీనికి ఊరంతా నవ్వాలి, నువ్వు నవ్వకూడదు. వసే కొవ్వెక్కి బలిసిన కోతి ముఖం దానా, నువ్వు పిట్టపెట్టలాడుతున్నప్పుడే అనుకున్నాను నీ వెనకాల పెట్టెల దొరలో చాలా మంది పడి ఉంటారని. బామ్మని పట్టుకొని ఎంత పాట అన్నావురా? ఈ చైనా ఫోన్కి 2 సిమ్ కార్డులు ఉన్నాయి, నాకు తెలియలేదే. నన్ను కాపాడండి. అన్నయ్య వచ్చాడన్నా. ఏంట్రా మొత్తం వైన్ షాప్ ని ఇక్కడికి మార్చేసినట్టున్నారు? పని చేసుకునే చోట్రా. మార్కెట్ లో తాగాలంటే సాకుంటేనే జూట్ అంటారు. నువ్వు మందు కొట్టడానికి జూట్ అనాలి, అంతేగా? ఇదిగో జూట్. ఇప్పుడు కానీ సాకు లేకుండా మందు కొడితే తాగుబోతుంటారా? తింగరతో. కమాన్ బాయ్స్. ఎస్ బాస్. మంచి సాకు. బావా, మన రత్నమాలకి ఈవేళ పుట్టినరోజురా. ఈ సాగు చాలదా? ఈ రోజు ఎలాగైనా అసలు వడ్డీ వసూలు చేయాల్సిందే వాసు. మీ అబ్బాయికి ఏమో మా పిల్లల నుంచి 1.5 సంవత్సరం అయింది. మరి మా అమ్మ కంటలకి పెట్టుకోకుండా చూసుకోవడం మీ బాధ్యత. చిన్నరాయుడు పెద్దరాయుడు అన్న ఫీలింగ్ ఒకటి. విశాఖ పల్లిగా ఉన్నప్పుడు పుట్టుంటారు, పట్నం అయిందని ఇంకా తెలియదు అనుకుంటా. నా మొగుని గాని చూసినారేటి? ఏటేటో గుంట. మీ గుంటగాడి పేరేటి? నరసింహూర్తి. అయ్యా, ఆ గుంటడేటి? అల్లదిగా పచ్చవాణి వేసుకుని గుంటనే బైక్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోచేసినట్టు కాదేటి? మరేంట్రా గోరింటాకులో రమాప్రభలాగా యాస్గా మాట్లాడు. నువ్వు ఆ యాసలోనే మాట్లాడేవుగా. నాలో ఉన్న యాస్ కవి అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తుంటాడు. దివ్య, మీతో కొంచెం మాట్లాడాలి. నన్ను నువ్వు డి అనే పిలవచ్చు. ఏంటి విషయం చెప్పు. డి, నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. నువ్వు లేకుండా నేను బతకలేను. సరే, నేను నిన్ను లవ్ చేస్తాను, కానీ నీకన్నా బెటర్ గా ఎవరైనా దొరికితే వాడితో వెళ్ళిపోతాను. ఓకేనా? దివ్య, అంతకు ముందే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళైనా కూడా నీకు డివోర్స్ ఇచ్చి వాడితో వెళ్ళిపోతాను. పర్వాలేదా? ఏంటి దివ్య అలా మాట్లాడుతున్నావు? నేనెప్పుడు ఒకేలాగా మాట్లాడతాను. నువ్వేదో మంచి పిల్లవు అనుకున్నాను. నువ్వు అసలు అమ్మాయివేనా? నీ వెనక తిరిగి 2,000 రూపాయలు షూ అరిగిపోయింది. ది అంటే దివ్య కాదే. నువ్వు ఒక కేడి, నువ్వు ఒక బ్లడీ, నువ్వు ఒక రౌడీ, నువ్వు ఒక డెవిల్. యు ఆర్ ఎ డేంజర్. ఐ డెమోలిష్ మై లవ్. ఇదిగో వస్తున్నానే. వాసు, ఏమైందిరా? బండి ఆపు, ఆపు. బయటికి రావే. రేయ్, ఎవరు నువ్వు? ఏమే, ఒకడు వాడి లవ్వు చెప్తే బాగున్నావు, బాగలేవు, నచ్చావు, నచ్చలే అని చెప్పలే గాని, నువ్వేంటే వీడికన్నా బాగుంటే వాడితో వెళ్ళిపోతాను, వాడికన్నా బాగుంటే వీడితో వెళ్ళిపోతానని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మగాళ్ళంటే నీకు అంత లోకం అయిపోయారా? యు థింక్ యు ఆర్ మ్యాడ్ ఆర్ క్రేజీ? కాంట్ యు అండర్స్టాండ్ అ గైస్ లవ్ అండ్ ఫీలింగ్స్? ఎవత్తువే నువ్వు? ఎక్స్క్యూజ్ మీ. ఏమే, నిన్ను మీ అమ్మ నాన్న కని అలా గాలికి వదిలేసారే? ఐ లవ్ యు. ఏంటి? ఏ, నీ నోరు మూయించడానికి అలా చెప్పాను. ఏమీ తెలియకుండా ఎందుకు లోడ అని వాగుతున్నావు? నేను ఎందుకు అలా మాట్లాడానో తెలుసా నీకు? ఆ అబ్బాయి నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. నేను లవ్ చేయడం లేదంటే గడ్డం పెంచుకుని వెక్స్ అయ్యి లైఫ్ నే స్పాయిల్ చేసుకుని ఉండేవాడు. నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేసుకుని వాడి లైఫ్ నే సేవ్ చేశాను. ఏం తెలియకుండా ఎందుకు ఓవర్ చేస్తున్నావు? సారీ అండి, తప్పంతా నాదే. కాళ్ళ మీద పడేలోగా గ్రేట్ అండి, చాలా స్వీట్ అండి, వెరీ నీట్ అండి. తప్పంతా నాదేరా. అందరినీ ఇలాంటి సీన్ ఇంతకు ముందు ఎప్పుడు మీరు చూడలేదా? అదండి, వెళ్దాం. తప్పుగా అనుకోకండి, కూర్చోండి. థ్యాంక్ యూ. సారీ అండి. ఏమండి, డి ఫర్ దివ్య కాదండి, డిసిప్లిన్ అండి, డిప్లొమాటిక్, డివైన్. డి ఫర్ దేవత అండి.
ఇంటి మీద లోన్ కావాలి. సరే డాక్యుమెంట్స్ చెక్ చేస్తాను, సార్ని కలవండి. అలాగే సార్. ఆర్జే ఎక్స్పోర్ట్ ఓనర్ రాజశేఖర్ గారు పంపించారు. ఎవరిని లేపేయాలి? వైజాగ్ ఏడీఎస్పీ శివరాం నాయక్ ని. ఏంటి ప్రాబ్లం? మా బాస్ మీద ఒక చిన్న కేసు ఉంది. అందువల్ల ఈ ఏడీఎస్పీ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఏంటా కేసు? మా కంపెనీలో పనిచేసే 3 అమ్మాయిలు కనపడకుండా పోయారు. కనపడకుండా పోలేదు, వాళ్ళని నీ ఓనర్ రేప్ చేసి చంపి పాతి పెట్టేశాడు. ఈ విషయం బయటికి వస్తే మీ ఓనర్ లోపలికెళ్ళాలి. ఓకే, నేను చూసుకుంటాను. మీరు నా ఫైనాన్స్ కంపెనీకి వచ్చింది ఇంటి పత్రాలు పెట్టి డబ్బు తీసుకెళ్ళడానికి. రికార్డులో అలాగే ఉండాలి. నువ్వు నాకు కొత్త ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఆ నెంబర్కి నీకు తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు వస్తాయి. వాటన్నిటిని నువ్వు అటెండ్ చేయాలి. కానీ ఆ నెంబర్ నుంచి నువ్వెవరికి ఫోన్ చేయకూడదు. ఓకే సార్. అమౌంట్ ఎక్కడివ్వాలి? ఫోన్ వస్తుంది. ఇక బయలుదేరండి. అన్నా, సుందరం, ఏడీఎస్పీ శివరాం నాయక్. కూరగాయలు కొనడానికి జ్ఞానాపురం మార్కెట్ దాకా రావాలా? పక్కనే సూపర్ మార్కెట్ ఉంది. నాలుగు పీకితే తోలు రేవండ్రా, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? కల్ ఐసే కితనే దిన్? ఎదురు బొంగేం కాదా? అవసరానికి డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం తెలుగులో మాట్లాడతావా? డబ్బులు తిరిగిమ్మంటే హిందీలో వాగుతావా? నువ్వేంటి వీటితో హిందీలో మాట్లాడతావు? సెట్ వెళ్ళు. బాస్, కోనసీమ కొబ్బరి ముక్క వస్తుంది. ఏంటండి సడన్ గా దేవతలు వచ్చారు? ఆ రోజు మీరే గడ్డి అంటే దేవత అన్నారు, అందుకే వచ్చేసాను. రండి కూర్చోండి. సరే, ఇది మీ ఇల్లా కొట్ట? ఇల్లు, కొట్టు, ఆఫీసు, బ్యాచులర్ డెన్, పార్టీ హాల్ అన్నీ ఇదే. వాడు చూడటానికి సేటు పిల్లాడిలా ఉన్నాడు. వాడితో గొడవ? ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలని ఇంట్లో తెలియకుండా 40,000 తీసుకున్నాడు. మామూలుగా సేట్ల దగ్గర మనమే డబ్బులు తీసుకుంటాం. కొంచెం హిస్టరీ మారుదామని నేను డబ్బులు ఇచ్చాను. ఓ, వడ్డీ బిజినెసా? నో, బ్యాంక్ బిజినెస్. సరే, మీ బ్యాంక్ లో ఏంటి ఇంట్రెస్ట్? ఫైర్ ఇంట్రెస్ట్. అంటే డబ్బు తీసుకోగానే అగ్గిలా అంటుకుంటుంది, మంట తట్టుకోలేరు. వల్ల కాటిలో కట్టి కాలే వరకు వడ్డీయే కట్టగలరు. ఇంకా అసలు ఎందుకు పరువు తీస్తారు? detailed గా. సరే, మీరు హిందీ ఎలా మాట్లాడుతున్నారు? బాంబే సినిమాని వీడు 10 సార్లు చూశాడు. మనీషా కోయిరాలకే నేర్పింది. స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ అండి, కొంచెం కొంచెం తెలుసు. బావా, మనకే హిందీ తెలుసు అని చెప్పా అమ్మాయితో. ఏది మాట్లాడండి. यात्रिकन कृपया जाने वाले गाड़ी नंबर 1, 2 प्लेटफॉर्म 1, 2, 3 दमेगा आया आएंगे. చెన్నై ఎక్స్ప్రెస్ ఐ యామ్ వాచింగ్ 7 times. రియల్లీ? నమ్మకం లేదా? పాటేసుకోరా. ఇంటికి ఎవరన్నా వస్తే తాగడానికి ఏమి ఇవ్వరా? వెళ్ళి చల్లగా ఫ్రిడ్జ్ లోంచి ఏమైనా తీసురా. లేదు, నాకేం వద్దు. కాదండి, ఫస్ట్ టైం వచ్చారు కదా. సరే, ఇదిగోండి, తీసుకోండి. హే, ఏంటిది? బీరండి, చాలా కూలింగ్ ఉంది. ముట్టుకుని చూడండి. ఏంట్రా? బావా, మన ఫ్రిడ్జ్ లో కూలింగ్ గా ఉండేది ఇదేగా. ఏ అమ్మాయికి అలవట్లేదా? నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ. మీట్ యు నెక్స్ట్ టైం. వెళ్ళిపోతుంది. పోరా, దాని స్టైల్ కి కలర్ కి ఎత్తింది దించకుండా 10 బీర్లు తాగలదు. ఊరికే యాక్ట్ చేస్తుంది. నేను పాలసీతోనేగా మందు కొడతాను. ఇప్పుడు తను నన్ను తాగబోతనుకోదారా? ఆ అమ్మాయి ఏదో అనుకుంటుందని నన్ను ఎందుకురా కొలబడుస్తావు? రేపటి నుంచి ఫ్రిడ్జ్ లో కాఫీ టీ కలిపి పెడతానులే. అయ్యో, వెళ్ళాడా? దాని వెనక గవర్నమెంట్ ఫ్యాక్టరీకి కొత్త మిషన్ వచ్చింది సార్. దాని డెమో చూడడానికి వెళ్ళాలి సార్. షూర్. ఏమండి, ఊరి నుంచి గుడి పూజ గురించి మాట్లాడడానికి చుట్టాలందరూ వచ్చారండి. బ్రేక్ కొట్టరా, కుక్క మీద ఎక్కించేయగలవు. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. సుశీల, వదిన రమ్మని చెప్పు. నమస్కారం. కూర్చోండి. ఈ ఏడాది మన ఊరి గుడి పూజ ధనుర్మాసం 18వ తారీఖు చేద్దాం అనుకుంటున్నాం. అన్నయ్య గారు ఉన్నప్పుడు మీరందరూ వచ్చి సంతోషంగా జరిపించేవారు. ఈ మధ్య మీరు బొత్తిగా రావడం మానేశారు. ఇక్కడి నుంచి బొబ్బిలి గంట దూరంలో ఉంది. మీరంతా కుటుంబంతో వస్తే నిండుగా ఉంటుంది. రావడానికి ప్రయత్నిస్తాం. ఇలా మీలా టౌన్కి వచ్చి సంపాదించి సెటిల్ అయిన వాళ్ళంతా ఊరివైపు రాకపోవడం వల్లే ఊళ్ళో ఉన్న చిన్న వాళ్ళంతా తెగరెచ్చిపోతున్నారమ్మా. ఏమంటున్నారు? 28 సంవత్సరాల క్రితం మీ మావయ్య గారు వైజాగ్ టౌన్లో ఉన్న 1.5 ఎకరం భూమిని గుడి పేరున రాసిచ్చారు. దాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చేలోపే మీ మావయ్య గారు కాలం చేశారు. ఈ రోజు దాని విలువ 18 కోట్లు. మన గుడి ధర్మకర్త ఉన్నాడు చూడండి, సింగన్న పాత్రుడు.
ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అతని ధర్మకర్త పదవి నుంచి తీసేయచ్చు కదా. ఆయన ఎదిరించి ఎవరు పోటీ చేస్తారమ్మా? ఈ గుడి పూజకి ముందు ఈవోతో చెప్పి వాడిని ధర్మకర్త పదవి నుంచి దించేయాలి. మన రాజేంద్ర ఆ పదవిని స్వీకరించాలి. అదంతా ఏం వద్దులే బాబాయ్. రాజేంద్ర, వదినా, నువ్వు ఆ పదవి తీసుకోవాలి. అలాగే వదినా. ఈ సంవత్సరం పరీక్షలు ఇవ్వల్లో కుటుంబం అంతా ఊరికి వెళదాం. పూజ పూర్తయ్యేంత వరకు అక్కడే ఉందాం. నేను ఇంటిని బాగు చేస్తాను వదినా. మావయ్య, చెప్పమ్మా. దగ్గరలో మంచి రోజు చూడండి. ఆ 1.5 ఎకరా స్థలాన్ని కుడి పేరునే రిజిస్టర్ చేయిద్దాం. రేయ్, కోనసీమ కొబ్బరి మొక్క వస్తుంది రోయ్. దాంతో పాటు వంకాయ, దోసకాయ, ములక్కాయ, పక్కనే జీన్స్ వేసుకున్న బీన్స్ కూడా వస్తుంది. రేయ్, నువ్వు జీన్స్ తలుచుకుని బీన్స్ కొరుకుతున్నావని అర్థమైంది. వాసు ఉన్నారా? ఎందుకు? నాకు 3 రోజుల ఇంట్రెస్ట్ కి డబ్బులు కావాలి. మేం మీకు ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇవ్వాలంటే మీరు మాకు తాకట్టుగా ఏం పెడతారు? మేమేమీ తీసుకురాలేదు. పర్వాలేదు, అదిగో ఆ పిల్లని ఇక్కడ కూర్చోబెట్టండి. 3 రోజుల తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకువెళ్ళండి. సూపర్. ఏ బి ఛీ! చి కాదమ్మా, సి. నేను వాసుతోనే మాట్లాడుకుంటాను. మాట్లాడుకో. ఇదిగో వచ్చాడు. ఏ డి, ఏంటి హాయ్. సడన్ గా అందరూ కలిసి వచ్చారు? తను నా ఫ్రెండ్ అనిత. తనకి యుఎస్ లో జాబ్ దొరికింది. అందువల్ల మేమందరూ ట్రీట్ అడిగాం. ఒక గర్ల్స్ పార్టీ ఆర్గనైజ్ చేయడానికి 30,000 కావాలి. పార్టీ ఇవ్వడానికి 30,000 రూపాయల? మేము గ్రాండ్ బేలో ట్రీట్ అడిగాం. ఇట్స్ అ 5-star హోటల్. నో, నా క్రెడిట్ కార్డ్ లిమిట్ మించి పర్చేస్ చేశాను. 3 రోజులు డబ్బులు వచ్చేస్తాయి. రేయ్, తీసుకొస్తానా? మీరు ఇంట్రెస్ట్ ఎంతో చెప్పలేదే. ఇంట్రెస్ట్ 9,000. ఆ? 9,000? ఏరా? ఫైర్ ఇంట్రెస్ట్ వేసాను వాసు. రేయ్, అదంతా బిజినెస్ కేరా. అమ్మాయిలకి వాటర్ ఇంట్రెస్టే వేయాలి. ఇది ఐస్ వాటర్ ఇంట్రెస్ట్ లా ఉంది. ఏం తీసుకుంటారు చల్లగా? అయ్యో ప్లీజ్ వద్దు. సరే, హాట్ ఏవైనా? బావా, 6 ఉన్నారుగా. ఆఫ్ ఆ ఫుల్ హాట్ గా తెమ్మన్నావుగా. ఆ టీ, Please. కాఫీ, బూస్ట్, మాకే వద్దు, please. రాగి మాల్ట్. ఏమండి, పార్టీ అంటున్నారు, మమ్మల్ని పిలవరా? ఆ, లేదు, ఇట్స్ అ గర్ల్స్ పార్టీ కదా. గర్ల్స్ పార్టీ అంటే ఏంటో ఒక సైడ్ కూర్చొని తెలుసుకుంటాం. ఓకే, మీరు రావచ్చు. బట్ డ్రెస్ కోడ్ ఇస్ ట్రెడిషనల్. మీరు పైజామా, ధోతి, షర్టే వేసుకుని రావాలి. అన్నా, ఈ డ్రెస్ లో నువ్వు వచ్చు రాహుల్ గాంధీలా ఉన్నావన్నా. శుక్రియా. నా గురించి ఏమన్నా చెప్పానా? నువ్వు రాహుకాలంలో పుట్టిన వాళ్ళ ఉన్నావు. తారు డబ్బాకి డ్రెస్ వేసినట్టున్న నీకు కాంప్లిమెంట్ ఒకటా? అటువైపు చూడు. హాయ్. నేను చెప్పినట్టే మీరు అందరూ డ్రెస్ కోడ్ లో వచ్చారు. వెరీ గుడ్. దిస్ ఇస్ యువర్ టేబుల్. వెళ్ళి ఖర్చు ఫేరా. ఏంటి మింగేసేలా చూస్తున్నారు? ఈ డ్రెస్ మీకు బాగుంది. ఈ డ్రెస్ బాగుందా లేదా నేను ఈ డ్రెస్ లో బాగున్నానా? ఏమండి, దేవతలా ఉన్నారండి. థ్యాంక్ యూ. ఏంటి రండి పోండి అని ఫార్మల్ గా, రాపో అని ఫ్రెండ్లీగానే మాట్లాడొచ్చు. కూర్చో. నువ్వు కూర్చో. కూర్చోరా. అన్నట్టు నేను అందరికీ ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ చేశాను. ఇక్కడ ఫిష్ బిర్యానీ సూపర్ గా ఉంటుంది. కెనాట్ మిస్ ఇట్. బాగా తినిపండి. ఓకే, నేను 2 minutes లో వచ్చేస్తాను. ఏదో పేరుకి ఫుడ్ పెట్టి పంపించేస్తుంది అనుకున్నాను. ఇంతగా ఆదరిస్తుంది. నాకు లేచిపోయిన మా అక్కే గుర్తుకొస్తుందన్నా. నీకు ఓసిగా తినేటప్పుడే లేచిపోయిన అక్క, పారిపోయిన బావ, చచ్చిపోయిన తాత అందరూ గుర్తొస్తారు. మాక్టైల్ ఆర్డర్ ప్లీజ్. 1 మార్గరేటా, సింట్రలా, ఫిరకులడా, 1 బ్లూ కురసావ్. బావా, భోజనం చేయడానికి ముందు అందరూ పేర్లు ఇస్తున్నారా? రా, మనం కూడా ఇచ్చాడు. కూర్చోండి. ఏరా, అవన్నీ జ్యూస్ పేర్లు రా. మరి అవన్నీ అమ్మాయిల పేర్లులా ఉన్నాయి. 1 వర్జిన్ మేరీ. వర్జిన్ మేరియా? రే, ఏంట్రా ఇటువంటి కూడా ఆర్డర్ ఇస్తారా? రేయ్, గాజు గ్లాస్ లో ఉప్పు రాసి టొమాటో జ్యూస్ ఇస్తే దాన్ని వర్జిన్ మేరీ అంటారు. టమాటో మేరీ అని చెప్పొచ్చు కదరా. సార్, మాక్టైల్ ఆర్డర్ ప్లీజ్. ఆ పచ్చ కలర్ ఓణి వేసుకున్న పాప ఏం ఆర్డర్ ఇచ్చింది? వర్జిన్ మేరీ సార్. నాకు వర్జిన్ సూరి. అంటే ఏంటి సార్? బ్రాందీ విస్కీలో విస్కీ రమ్లో రమ్ము జిల్లో పండగ ఒక పెగ్ తీసుకురా. మనందరికీ దొరకని ఛాన్స్ అనితాకి యుఎస్ లో దొరికింది. రేయ్, అది స్ట్రా కాదురా, కింద పడే. ఓహో, థ్యాంక్స్ అ లాట్. కంగ్రాచులేషన్స్ అనిత. రే, ఇంతసేపు ప్రశాంతంగా ఉన్నారు కదరా, ఇప్పుడు సడన్ గా అమ్మోరు జాతరలో పూనకు వచ్చినట్టు అరుస్తున్నారేంటి? నౌ టైమ్ ఫర్ సారు. 4 years మన అనితాని మిస్ అవబోతున్నాం. సో అందరూ 2 minutes ఫీల్ అవుదాం. ఇందాకేదో సంతోషంతో గోల్ చేశారు, ఇప్పుడేంటి ఎవరో పోయినట్టు ఏడుస్తున్నారు? వీళ్ళందరికీ పిచ్చి పట్టిందేమో. గర్ల్స్ పార్టీ అంటే అలాగే ఉంటుందిరా. వీళ్ళని కట్టుకోబోయే వాళ్ళు ఎవరో గానీ నవ్వమంటే నవ్వాలి, ఏడవమంటే ఏడవాలి. చచ్చారా నా కొడుకులు. గ్లాసులు దాచేంట్రా. వాసు, మేమంతా ఇలాగే గోల్ చేస్తుంటాం. మీరు భోన్ చేసి బయలుదేరండి. అవును, ఎందుకందరూ ఒక చేయి టేబుల్ కింద దాచిపెట్టుకుని తింటున్నారు? కుడి చేత్తో భోంచేయడం ఎడం చేతికి తెలియకూడదంటారుగా, అందుకని. మీరు సామెతని తప్పుగా చెప్తున్నారు. ఏ వాసు, ఇక్కడ గ్రేవీ పడింది. నో, స్ప్రెడ్ అవుతుంది. నేను చేస్తాను.
పోనీ సిగ్నల్ పడలేదమ్మా. పోనీవని చెప్తున్నాను కదా. ఏడీఎస్పీ శివరాం నాయక్ని పూర్తిగా ఫాలో చేసిన దాన్ని బట్టి నెలలో 2 శనివారాలు వైఫ్తో సినిమా చూడడానికి శారదా థియేటర్కి వెళ్తాడు. మిగిలిన టైంలో పోలీసులు తన చుట్టూ ఉంటారు. రేపు శనివారం వాణ్ణి అక్కడే లేపేద్దాం. థియేటర్లోనా? సినిమా అయిపోయాక వైఫ్ని ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అందువల్ల మాక్సిమం యూనిఫామ్లోనే వస్తాడు. అది మనకు మైనస్ పాయింట్. కానీ 2 ప్లస్ పాయింట్లు. యూనిఫామ్లో వచ్చినా కూడా గన్ను తీసుకురాడు. ఇంకోటి, సెల్ఫ్ డ్రైవింగ్లోనే వస్తాడు. ఏ టీంతో ప్లాన్ చేయాలన్నా? చింతపల్లి రంగా టీంతో ప్లాన్ చేయి. వేరే వేరే మిల్లుల్లో పనిచేసే 10 మంది బీహారీ కుర్రాళ్ళని దించు. వాళ్లలో ఒకడికి తెలుగు తెలిసుండాలి. సుందరం అన్నా, నువ్వు థియేటర్ కాంపౌండ్లోనే ఉండు. ఏంటన్నా కొత్తగా స్పాట్లో ఉండమంటారా? మనం లేపేది పోలీసోడిని. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా వెంటనే ప్లాన్ని స్టాప్ చేయాలి. అలాగే అన్న. ఏడీఎస్పీ ఇంటి నుంచి బయలుదేరాకే స్పాట్లో ఉన్న మన మనుషులకి ఎవరిని లేపైపోతున్నామో తెలియాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంగ్లీష్ సినిమా వద్దన్నా, అండర్స్టాండ్ అవునా? వచ్చి ఏసీలో పడుకోరా. రే చిరుతపులి, వస్తున్నావా? ఏమే మొదలు నష్టపదాన, నీ తమ్ముడు ఎంచక్క అంటికాయ అంటికాయ అని దీర్ఘం తీసి చెప్తున్నాడు. నువ్వేంటి అంటకు అంటకు అంటావు? ఎవడన్నా వచ్చి అంటుకునే అంత అందగత్వం నువ్వు. ఏరుశనకాయలు ఏడ్చినకాయలు అంటున్నావు. అది ఏడుస్తూనే అమ్ముతున్నావు. నీ ఏడుపు మొహం చూసి ఏరుశనకాయలు ఎవడు కొంటాడా? నేను అంటాం కాదురా, నీ మొహం ఒకసారి ఇంటికి అర్థంలో చూసుకో. ఏ వాసు, ఇదిగో వాసు, అనిత డబ్బులు ఇచ్చింది, అందుకే ఇచ్చేద్దామని వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ? ఒక్క ముక్క అర్థం కాని ఇంగ్లీష్ సినిమాకి వీడు బలవంతంగా తీసుకెళ్తున్నాడు. ఏ సినిమాకి వెళ్తున్నారు? కాఫీ టీ. గ్రావిటీ అండి, శారదా థియేటర్లో. వాసు, నేను ఆ సినిమా ఇంకా చూడలేదు. సైన్స్ ఫిక్షన్ మూవీ అని నా ఫ్రెండ్స్ ఎవరూ రావడం లేదు. సో కెన్ ఐ జాయిన్ యూ? ఓకే, కావాలంటే ఒకని వదిలేద్దాం. థ్యాంక్స్. యాక్చువల్లీ లంచ్ కి ఇంటికి వస్తానన్నాను. మా నాన్న నా కోసం వెయిట్ చేస్తుంటారు. సో నేను డైరెక్ట్ గా థియేటర్ కి వచ్చేస్తాను. ఓకే, నా టికెట్ ఇవ్వు. శారదా థియేటరేగా. అవును. రే బావా, మేమెవ్వరం రావు, నువ్వు ఒక్కడవే వెళ్ళు. అదును చూసి నీ లవ్ 26,000 ఇచ్చిందన్నా. ఏ కుడి చేతికి తెలియకుండా ఎడం చేత్తో తాగేరే. ఆ 4,000 బార్ బిల్లు ఎవరు కడతారు? అది కట్ చేసుకునే ఇచ్చాను. ఎక్కడున్నావు? కొంచెం లేట్ అయింది వాసు, నువ్వు లోపలికి వెళ్ళిపో, నేను వస్తాను. సరే. స్పీడ్ నుంచి బయలుదేరాడురా. మన వాళ్ళకి ఫోటో పంపి రెడీగా ఉండమంటాను. ఇద్దరిని బైక్ స్టాండ్కి రమ్మని చెప్పు. సరేనా? రే, 2 బైక్ స్టాండ్కి పంపించు. ఇద్దరిని కారు దగ్గరికి వెళ్ళమను. 2 लोग को कार के पीछे भेजो. ఎస్పీ వచ్చేసాడు, అలర్ట్గా ఉండండి. సినిమా స్టార్ట్ అవబోతుంది, త్వరగా రా. నేను లోపలికి రాలేను. ఏ ఏమైంది? సంథింగ్ ఇస్ రాంగ్. నువ్వు వెంటనే బయటికి రా. సార్ సార్ నన్ను క్షమించండి సార్, క్షమించండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ నన్ను క్షమించండి సార్. अरे भाग के आओ, साला गिर गया. कट कर दो साले को, कट कर दो, जल्दी भाग के आओ. आओ, मारो साले को, कट कर दो साले को. సార్, దొరికిన 4 ఎంఎంసీ మిల్లో పనిచేసే బీహారీ కుర్రాళ్ళు సార్. అంతా కిరాయి గుండాల కంట్రోల్లో జరిగింది సార్. ఏమండి, మిమ్మల్ని కాపాడిన అబ్బాయిని నేను చూడాలి. అబ్బాయి ఎక్కడయ్యా? అబ్బాయి అతను ఎక్కడయ్యా? అతను సార్ మిమ్మల్ని తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశాడు. ఆ తర్వాత అతన్ని. ఏంటయ్యా ఇది? ఇంతమందిని చితకబాది నన్ను కాపాడినాడు, అతనైనా మిస్ చేశారు. హాస్పిటల్ ఫుల్ గా సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి. ఏ అందుకని ఒక క్రిమినల్ ఎతికినట్టు ఎతకబాకండి. పైగా కిరాయి గుండాల పని అంటున్నారు. అతన్ని మనం ఐడెంటిఫై చేస్తే అది అతని ప్రాణాలకే ప్రమాదంగా మారచ్చు. మీరు బయలుదేరండి. ఏంటి మేడం, ఇవన్నీ ఎండం తప్ప చూడలేదంటివిగా? అది అయిందా? మిస్ చేశారు కదరా.
సారీ అన్న, ఎలాగైనా వెతికి పట్టుకుంటా. వాడిని చూసిన చోట ఏసేస్తావన్నా. పబ్లిక్ ప్లేస్ లో పోలీసు వాడిని లేపడానికి ట్రై చేశాం. 100 మంది భయపడితే ఒకరు అడ్డుకుంటారా? వాడిని అక్కడే వేసేస్తుండాలి. అది మానేసి ఇప్పుడు వేస్తామంటారా? డబ్బు కోసం గడ్డి తింటున్నాం, గౌరవం చూస్తావా? లెక్కలేనా చూడాలి. ముందు వాడు అనుకోకుండా వచ్చిన పబ్లికా లేదా మనల్ని వాచ్ చేయడానికి వచ్చిన మన శత్రువాన్ని కనిపెట్టండిరా. వెళ్ళు, వెళ్ళి వెతుకో. సాలా ఏంట్రా వడ్డీ కొట్టిన కూరగాయలు కొట్టుగా మార్చేశారు? కూరగాయలకి ఇంగ్లీష్ పేర్లు తెలియాలన్నా, నేర్పించన్నా. వడ్డీ లెక్కలకి కూరగాయలకి సంబంధమే లేదే. ఎనీవే కోచింగ్ స్టార్ట్. గుమ్మడికాయకి ఓపెనింగ్ నీ సైజ్ లో అడుగుతున్నావా? బంకిన్, బంకిన్, బంగాళదుంప, పొటాటో, పొటాటో, రాములుగా, టొమాటో, టొమాటో, బెండకాయ, బెండకాయకి లేడీస్ ఫింగర్, లేడీస్ ఫింగర్. మరి వాక్కాయని చెప్పన్నా? జెంట్స్ ఫింగర్. అబద్ధాలు చెప్తున్నా. బెండకాయ అమ్మాయిల బెండలా పొడుగా ఉంటుంది కాబట్టి లేడీస్ ఫింగర్ ఓకే. రౌండ్ గా ఉన్న వాక్య జెంట్స్ ఫింగర్ అలా మరి నీకు తెలుసా? పోనీ తెలీదు. అప్పుడు తెలుసున్న వాళ్ళు చెప్తే చిన్నరాయిలో బాబు మోహన్ సెన్సిబుల్ గా కొచ్చిన అడుగుతున్నాను అనుకుంటూ సెక్సీగా మాట్లాడతావా? రాస్కెల్, కొట్టానంటే చచ్చి ఊరుకుంటావు. మొహం చూడు, మొహం దిష్టి తీసిన గుమ్మడికాయలాగా. మరి అరటిగాని మళ్ళీ సెక్సీగా అడుగుతావురా నా కర్రి నా కొడకా. నిన్ను డి ఎందుకు ఇలా మూడౌట్ లో ఉన్నావు? తను మనెవ్వరికి చెప్పకుండా అన్వర్ అనే ఒక అబ్బాయిని లవ్ చేస్తోంది. అందుకు వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసింది. నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మీ పేరెంట్స్ మమ్మల్నిగా తప్పుగా అనుకుంటారు. మీరందరూ నాకు ప్రామిస్ చేయాలి, లైఫ్ లో మనం ఎవరిని లవ్ చేయకూడదు. అయ్యో నా లవర్ సూసైడ్ చేసుకుంటాడు. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. లవ్ చేయొచ్చు, కానీ అందులో ఓ లాజిక్, ఎథిక్స్ ఉండాలి. మొరాలిటీ మీరకుండా ఉండాలి. ఓకే ఓకే, 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 లెట్స్ హావ్ కాఫీ. హాయ్, నేను వాసుతో మాట్లాడొస్తాను. ఓకే ఓకే. ఏ హి జస్ట్ మై గుడ్ ఫ్రెండ్, ఓకే, డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ. వాసు, Hi. నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? బయట నీ కార్ చూశాను. కమ్ సిట్ సిట్. నీతో కొంచెం మాట్లాడాలి. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. పర్వాలేదు చెప్పు. సపోజ్ నేను లవ్ చేస్తున్నానని చెప్తే నువ్వేమంటావు? చెప్పుతో కొడతానంటాను. హే, నువ్వు అలా చెప్తేనే అంటాను, కానీ నువ్వు అలా చెప్పలేదుగా. ఐ లవ్ యూ. ఏంటి? ఐ సెడ్ ఐ లవ్ యూ. సరే, నేను నిన్ను లవ్ చేస్తాను, కానీ నీకన్నా బెటర్ గా ఎవరైనా దొరికితే వాడితో వెళ్ళిపోతాను. పర్వాలేదా? ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? నీకు ఓవర్గా చనివించాను కదూ. మార్కెట్ కుర్రాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం నా తప్పే. నన్ను లవ్ చేయడానికి వీటికేం స్టేటస్ ఉంది? ఏమన్నావు? కమ్ అగైన్. నన్ను లవ్ చేయడానికి నీకు ఏం స్టేటస్ ఉందని అడిగాను. దీనికి బదులుగా నువ్వు నన్ను చెప్పుతో కొట్టుండొచ్చు. ఏంటి ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడేశావు? వాసుని నేను మంచి ఫ్రెండ్గానే చూసానే. సడన్ గా లవ్ అనేసరికి నాకు కోపం వచ్చేసింది. సరే, నీకిప్పుడు వాడు నచ్చాడా నచ్చలేదా? తెలీదే. ఇలాంటి అమ్మాయిలు నాలుగుతో నైస్ గా మాట్లాడి వేలుతో విషం రాసి వెళ్ళిపోతారా? తనకు అవసరం ఉన్నప్పుడు పావురంలా నీ చుట్టూ తిరిగింది, అవసరం తీరాక పావులా కాటేసింది. రేయ్, వీడు వడ్డీకి ఇస్తాడనేగా ఆ పిల్ల నాళ్ళు వీడితో తిరిగింది. నోరు మీరా. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, అంతేగాని స్టేటస్ గురించి మాట్లాడడం ఏంటి? దానికేం అర్హత ఉందిరా వీడి గురించి మాట్లాడడానికి? రేయ్, మాటలు అప్పిపోయి పంచూసుకుంటా. ఈ దిక్కుమాలిన లవ్వలేరా? పులి లాంటి వాళ్ళు పిల్లి అయిపోతారు, పిల్లి లాంటి వాళ్ళు పులి అయిపోతారు. ఇలాంటి అమ్మాయిలకి పెళ్లికి ముందు ఊరు తిరగడానికి ఫ్రెండ్ అని ఒకడు, పెళ్ళయిన తర్వాత ఫారెన్ టూర్కి వెళ్ళడానికి మొగుడని ఒకడో కావాలి. ఫారెన్కి వెళ్ళడం వాసుకి పక్క ఊరికి వెళ్ళినంత. వాడి గురించి దానికేం తెలుసు? ఏంటన్నా నువ్వు అనేది? జీకే గ్రూప్ కంపెనీ పెద్ద ఆయన కొడుకురా మన వాసు. పెద్ద ప్యాలెస్ లో ఉంటుందిరా వాడి ఇల్లు. చోడవరంలో ఉండే వాసు మేనత్త కూతురు దుర్గకి పెళ్లి నిశ్చయమైంది. 4 రోజుల్లో పెళ్ళనగా వాసు వాళ్ళ ఇంట్లో పెళ్లి వారికి విందు ఏర్పాటు చేశారు. వాడు చేసే చిన్న చిన్న తప్పుల్నే పెద్దవి చేసే వాళ్ళ అమ్మగారు వాడు చెయ్యని తప్పుని ఇంకా పెద్దది చేశారు. ఏంట్రా పార్టీ అన్న మందు పార్టీ కదా? రేయ్, ఊరుకోరా, అమ్ముంది. ఏం లేదమ్మా.
లేదు లేదు లేదు. హలో, వాసుబావా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వెక్కడున్నావు? నేను లోపల ఉన్నాను. అది కరెక్టే. దుర్గా, దుర్గా, హే పెళ్లి కూతురా, బాబా. ఏంటి అందరూ అక్కడుంటే ఒకదాన్ని ఇక్కడేం చేస్తున్నావు? వాసుబావా, నాకు అసలు పెళ్లి ఇష్టం లేదు బాబా. ఏంటి నువ్వు అనేది? ఇంకా 4 రోజుల పెళ్ళుంది. సరే అత్తమావకు ముందే చెప్పొచ్చు కదా. మా నాన్నతో చెప్తే నరికి పారేస్తాడు బాబా. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఎవరిని? బుద్ధుందా నీకు అసలు? ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఒక్క రోజు కూడా ఆ ఉద్దేశంతో చూడలేదు. దయచేసి మన ఫ్యామిలీ పేరు చెడగొట్టుకు. నేను చెప్పి ఎలా చూడు, నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను బాబా. దుర్గా, ఎక్కడికైనా తీసుకువెళ్ళి నన్ను పెళ్లి కాదు దుర్గా, దయచేసి నేను చెప్పేది విను. ఏంటి ఈ పని? నా బిడ్డను ఏం చేసావురా? ఎందుకు ఏడుస్తోంది? మావయ్య నేను చెప్పేది విను. భానుమతి! పెద్ద మీ అన్న ఇల్లు తీసుకొచ్చావుగా, మీ అన్నయ్య కొడుకు చేసిన పంచాడు. బావగారు ఏమైంది? ఏమిటి ప్రాబ్లం? 4 రోజుల్లో పిల్లకి పెళ్ళుంది, రూమ్ లోకి తీసుకెళ్లి బాటేసుకుంటున్నాడు. ఏంటయ్యా మీ పెంపకం? మరీ చేస్తామని ఇంటికి పిలిచి 10 మందిలో పరువు తీస్తారా? ఏమైందిరా? బావగారు అలా తప్పుగా మాట్లాడు. ఎవరిదయ్యా తప్పు? పిలవగానే వచ్చినందుకు నన్ను నేను చెప్పుతా కొట్టుకోవాలి. ఏం జరిగింది? ఎందుకు ఇప్పుడు లోపలికి వచ్చావు? అది కాదు. ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావు? ఎందుకు ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావురా? కోపడతాను. ఊరుకోండి. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు వాడి మీద చేసుకుంటున్నారు? బావగారు తొందరపడకండి. ఏం జరిగిందో అడిగి తెలుసుకోండి. ఏం తెలుసుకుంటావేంటి? నా బిడ్డ ఎందుకు అవమాన పాలైందో వాడిని అడిగి తెలుసుకుంటావా? అక్క, వాడు అలాంటి వాడు కాదక్క. అంటే నా కూతురు అలాంటిది అంటున్నావా? మీ అన్నయ్య ఎప్పుడో పోయాడు కదా, ఇంకా ఎందుకు వీళ్ళని ఇంట్లోనే ఉంచుకున్నావు? వీళ్ళ వాటా వెలిగించి ఇంట్లో ఏయ్, అనవసరంగా మాట్లాడకండి. ఈ ఇంట్లో ఏదైనా మా వదిన నిర్ణయించాలి. ఆవిడ గురించి అమర్యాదగా మాట్లాడారు. ఏంటి పేరు చూపించి మాట్లాడతావు? ఊరుకోండి, మీరు ఊరుకోండి. ఏరా, నేను నిన్ను నా కన్న బిడ్డలా పెంచాను కదరా. పియ్యాని వారందరూ ముందు నన్ను ఎంత అవమానం చేశావేంట్రా? వాళ్ళు నా కూతురు గురించి ఏమనుకుంటారా? అమ్మా, ఎవరి గురించి ఏమి ఆలోచించకండి. మాకు మా కోడలే ముఖ్యం. ఏదో ఒక పోరం ఒక తప్పుగా ప్రవర్తించాడని మేము మా కోడలు వదులుకో. నువ్వు రామా. కన్న బిడ్డని ఇలాగా పెంచడం అని నా మొహాన అందరూ ఉమ్మేసేలా చేసేవే. ఈ తల్లి తల తెచ్చుకునేలా చేసావు కదరా. పోరా బయటికి, పోరా పోరా బయటికి. తను ఆశించింది ఎలాగూ దక్కదని తెలుసున్న దుర్గ మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనమే వాసును తన ఇంటికి దూరం చేసింది. వాళ్ళింట్లో పనివాడిగా ఉన్న నన్ను ఏ స్టేటస్ చూడకుండా ఫ్రెండ్గా చూసుకున్నాడ్రా. అందుకేరా వాడి ఇల్లు వదిలి వచ్చేసేటప్పుడు వాడి కూడా నేను వచ్చేసాను. కానీ ఆ దివ్య ఏంటంటే నా ఫ్రెండ్ను పట్టుకొని నీ స్టేటస్ ఏంటని అడుగుతుందా. రేయ్, కత్తి తీసి బండిలో పెట్టరా. ముందు వాళ్ళ ఇంట్లో దూరి కసక్ కసక్క నరికి పారేస్తాను. చెప్పండి చెప్పండి. ఎంక్వైరీ చేయండి. అలాగేనా? ఏ ఊర్రా? కోన్సగావ్. బీహార్ సే ఆయా హుయే హై సార్. ఆ రోజు ఇక్కడ గొడవైంది కదా, థియేటర్లోనే ఉన్నావునా? నిన్ను వాళ్ళు చూడకూడదు. నేను కార్లోనే ఉన్నానా? అవును, ఆ ఏదో ఇక్కడ లేడు. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. దొరికితే తోలు తీర్చేద్దాం అనుకున్నాను, ఎస్కేప్ అయిపోయాడు. మీరు పని చేయండి, అందరూ బయలుదేరి ద్వారకా నగర్ బంగ్లా లాడ్జ్కి వచ్చేయండి. అక్కడే రూమ్ వేసి ఉంటాడు. ఎవరో తెలియదన్న, కానీ నల్లకారులో వచ్చాడు. వాడు నల్లకారులో వచ్చాడని చెప్తున్నారన్నా. చుట్టుపక్కల వాడి డీటెయిల్స్ కలెక్ట్ చేయి. అలాగే. రైట్లో ఇక్కడే. వాసు వాసు వాసు. ఏమైంది? హలో రాహుల్, ఏంటి ఇంత రాత్రప్పుడు? అక్క ఇల్లు వదిలి వెళ్ళిపోయిందక్క. ఏంటి? అన్వర్ తో వెళ్ళడం ఇందాక నేను చూసానక్క. మా ఏంటే రమ్య, చిత్ర అబ్బాయితో వెళ్ళిపోయిందట. వెంటనే మా ఇంటికి రా. ఇంత అర్ధరాత్రి పూట కష్టమే. ఫోన్ పెట్టే. అమ్మా నాన్న నిద్రపోతున్నారక్క, తెలిస్తే జస్ట్ కూల్ డౌన్ రాహుల్, వెయిట్.
దివ్య నీ ఫ్రెండ్స్ ఎవరు దీన్ని హ్యాండిల్ చేయలేరు. వాసుకు ఫోన్ చేయి. ఓన్లీ హీ కెన్ హ్యాండిల్ దిస్. వదిలే, వెళ్తే వెళ్ళింది. వాళ్ళ అమ్మ నాన్నకి ఈ విషయం తెలీదు. కూతురు లేచిపోయిందని తెలిస్తే వాళ్ళ అవమానంతో ఆత్మహత్య చేసుకుంటారు వాసు. మా ఏరియా వాళ్ళే కూడా వెళ్ళారు. ఏమంటున్నావు బాయ్? అందరూ ఫోన్ ఆఫ్ చేసి పెట్టారు. సింహాచలం మొత్తం వెతకమన్నాను. అలాగే బాయ్. ఏమైంది? అన్ని ట్రైన్లు వెతికాం, ఎక్కడ సరే, బండి ఎక్కు. అందరూ ఓవర్ బ్రిడ్జ్కి వచ్చేయండి. వస్తున్నా వాసు. సరే సరే, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎలా మిస్ అయింటారా? ఆ పిల్లాడు ఏరియాలోనే లేరు, బస్ స్టాండ్ లో లేరు. రే 6 యశ్వంత్పూర్కి కూరగాయల లోటుతో ట్రైన్ వెళ్తుంది. అది ఏ ట్రైను? అది డొరాంటో ఎక్స్ప్రెస్. నార్త్ సింహాచలం మీదుగా వెళ్ళిపోతుంది. వైజాగ్ లోపలికి రాదు. పదండ్రా. నువ్వు అటు వెళ్ళు, నువ్వు ఇటు వెళ్ళరా. అదిగో వాసు అక్కడ ఉన్నాడు. ఇక్కడ, చిత్ర అటు చూడు. వాసు, చిత్ర ఆగు. వెళ్ళకు. చిత్ర. ఏయ్, మీకు అసలు బుద్ధుందా? ఎక్కడికి పారిపోతున్నారు? చూడు వాసు, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకురా ఒప్పుకోవాలి? 20 ఏళ్ళు కంటికి రెప్పలా పెంచిన పిల్లని 20 రోజుల్లో ఇచ్చేస్తారా? వాసు ప్లీజ్, ఇది మా జీవితానికి సంబంధించింది. ఏదే జీవితం? కలవగానే ఫ్రెండ్, పరిచయం లవరు, 30 రోజుల పెళ్లి, 3 నెలల డైవర్స్ అని అంతమంది కోర్టు ముందు నిలబడుతున్నారే, అదే నా జీవితం. కన్న వాళ్ళందరూ పిల్లల మీద నమ్మకంతో తలుపుకి గొల్లం పెట్టే నిద్రపోతున్నారు. ఎవరు తాళం వేసి తాళం చెవిని దిండు కింద పెట్టుకోవట్లేదు. కానీ నువ్వు వాళ్ళ నమ్మకాన్ని బదలుకొట్టి వచ్చేసావు కదా. ఎంతో నమ్మకంగా పెంచిన వాళ్ళకి నువ్వు ఇలా ద్రోహం చేసి వచ్చేసావు కదే. అమ్మ నాన్నకి ఎప్పుడైనా దూరంగా బతికేవా? వాళ్ళుండగా వాళ్ళ విలువ తెలీదు. లేనప్పుడే ఆ బాధ అర్థమవుతుంది. కన్న వాళ్ళ మనసుని బాధ పెట్టిన వాళ్ళు ప్రశాంతంగా జీవించినట్టు చరిత్రే లేదమ్మా. లవ్ చేయడం తప్పు కాదు, అందులో లాజిక్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి. మర్యాదగా నేను చెప్పేది వినండి. మీ అమ్మ నాన్నలతో మాట్లాడి నేను మీ పెళ్లి జరిపిస్తాను. సారీ వాసు, నువ్వు చిత్రాన్ని ఇంటికి తీసుకెళ్ళు. నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. కన్నా, ఆ పిల్లల్ని ఏం చేయొద్దని బాయ్తో చెప్పండి. వాసు, మీ అమ్మ నాన్నంటే నీకు బాగా ఇష్టమా? ఇప్పుడు వాళ్ళు నీతో లేరా? లేరు. థ్యాంక్ యూ వాసు. నేను నీతో ఆ రోజు అలా మాట్లాడుండకూడదు. ఐమ్ సారీ. పర్వాలేదు. పడుకో వెళ్ళి, మన తర్వాత కలుద్దాం. ఏంటమ్మా అంతా ఓకేనా? ఓకే మా. మరెందుకు అదోలా ఉన్నావు? ఒకరోజు నేను వాసుని బాగా హర్టింగ్ గా మాట్లాడాను. కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా నా ఒక్క మాట కోసం వాడు ఎంతలా తిరిగాడో తెలుసమ్మా. ఇప్పుడు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఐ లవ్ వాసు మా. ఐ లవ్ హిమ్. దట్స్ ఓకే. తను చాలా మంచివాడమ్మా. ఇట్స్ ఓకేరా. థ్యాంక్ యూ మా. చిరుతుపల్లి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? ఆనకాపల్లి బస్ స్టాండ్ లో హౌరా ఎక్స్ప్రెస్ దూరిందని చెప్పారు. దాన్ని నెట్టి పారేసి అలాగే ఎయిర్పోర్ట్ రన్వే మీద దున్నపోతులు పేడేసే అంటేను దాన్ని ఎత్తేసి వస్తున్నా. ఉదయాన్నే తాగొచ్చావేంటనా? వెళ్తావా మర్యాద లేని ఇంటి గడప తొక్కకూడదంట. తొక్కుతావా? ఆ రోజు కాఫీ షాప్ లో కూర్చోబెట్టి ప్యానీలు బాగా కలిపి కళ్ళాపు జల్లినట్టు జల్లిందే. అప్పటికే బుద్ధి రాలేదా? ఓవర్గా మాట్లాడుతున్నావునా? ఈవేళ ఎవరితో లేచిపోయిందని వచ్చి నేను పిలిచింది. రేపు ఫోన్ చేసి వాసు మా ఇంటికి పని మనిషి రాలేదు, నువ్వు వచ్చి వాకిలి కడిగి ముగ్గేయమంటుంది. ఇంకో రోజు ఫోన్ చేసి వాసు మా అమ్మకు ఒంట్లో బాగలేదు, నువ్వు వచ్చి మొక్కల పులుసు చేసి పెట్టమంటుంది. నువ్వు కూరగాయలన్నీ తీసుకువెళ్ళి మొక్కల పులుసు చేసి పెట్టి వాళ్ళ అమ్మకి అబ్బకి మొద్దలు తిరిగి. అయ్యో అన్న పోయాడేమో. టెన్షన్ పెడితే తాట తీస్తాం. కావాల్సిందే. ఇంకో కోట కొనిస్తాను. లేచిరుతు పులి చూసా, వెంటనే లేచాడు. ఏం వాసు, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? వెళ్ళిన పని ఓకేగా? వెళ్ళేటప్పుడు నన్ను పిలవచ్చుగా, నేను వచ్చేవాడిగా. దివ్య పాప బాగుందా? మళ్ళీ స్టార్ట్ చేసాడు. సరే నేను వస్తా. ఏయ్, ఎంత కొట్టినా నీకు సిగ్గులేదారా? ఎవడ్రా వాడు? సిగ్గులేదండి. నేనేరా. నువ్వు కాదులే వాసు, నీ వాయిస్ నాకు తెలీదా? ఎవడ్రా వాడు? నేను వేటకత్తి లేకుండానే ఒట్టి చేత్తో వేటేసావంట్రా. చీకే గ్రూప్ చిక్కుడికాయ వచ్చింది.
నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావా? నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావా? నువ్వు అసలు మారవా? నువ్వు ఈ టైం మార్చవా? మొహం తుడిసే దగ్గర నుంచి ముక్కు చీదేవరకు దీన్నే వాడుతున్నావు. ఏంటన్నా ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు బాబు, మధ్యాహ్నం 2 గంటలకి అక్కయ్యపాలెం రిజిస్టర్ ఆఫీస్ కి బాబాయ్ మిమ్మల్ని రమ్మన్నారు. ఎందుకు? డి వేర్ ఆర్ యు రా? నేను వాసుని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. ఎందుకు? నా లవ్ ని చెప్పడానికి. ఏమా ఆ లాజిక్ ఎథిక్స్ అవన్నీ ఏమైపోయాయి? దర్ ఇస్ అ లాట్ ఆఫ్ లాజిక్ ఇన్ అవర్ లవ్ అండ్ ఈవెన్ మోర్ ఎథిక్స్. ఓకే ఈ విషయం సింగన తెలిస్తే అంతే సంగతులు. నమస్కారం బాబు. డాక్యుమెంట్లన్నీ రెడీ అవుతున్నాయి. రెడీ అవగానే మీకు చెప్తాను. అలాగే బాబాయ్. హలో, హలో, నేను డీని మాట్లాడుతున్నాను. నేను సి మాట్లాడుతున్నాను. వాసు ఎక్కడా? స్వాతి కృష్ణప్రసాద్, ఖచ్చితంగా నేను దుర్గా సంతకం పెట్టి తీరాలా? నువ్వు లీగల్ హెయిర్, దుర్గా మేజర్, తప్పకుండా సంతకాలు పెట్టాలి. సరే, నేను కారులో ఉంటాను, వచ్చి పిలువు. సరే అక్క. నాన్న వాసు అన్నయ్య ఒక్కడే ఉన్నాడు, మీరు వెళ్ళి మాట్లాడండి. నేనైనా వెళ్ళి మాట్లాడతాను. వద్దమ్మా, పెద్దమ్మ నన్నేమి అన్నదిలేండి. అది కాదమ్మా, మీ అత్తందిగా పెద్ద రాద్ధాంతం చేస్తుంది. అన్నయ్య నా ఒంటరిగా ఉండడం చూస్తే కష్టంగా ఉంది నాన్న. స్వాతి, ఆగు, ఎందుకు వచ్చావు? వాసుని మీట్ అవ్వడానికి. వాసుని మీట్ అవ్వడం కుదరదు. ఏ? వాళ్ళ అమ్మగారు బాబాయిలు అందరూ వచ్చారు. అమ్మగారా? ఎవరు? సార్ అంతా రెడీ సార్. అదిగో ఆ బెంచ్ గారిలోంచి దిగుతున్నారే, ఆవిడే. బాబు మీరు రండి. నువ్వు వినే ఉంటావుగా, జీకే గ్రూప్స్ దాని ఓనర్. జీకే గ్రూప్స్ ఓనరా? ఇప్పుడు కూడా 18 కోట్ల రూపాయల ఆస్తిని గుడి పేరును రాయడానికి వచ్చారు. దానికి సంతకం పెట్టడానికే వాసు వచ్చాడు. ఏదో స్టేటస్ స్టేటస్ అన్నావు కదమ్మా, ఇదిగో ఇది వాడి స్టేటస్. గోకురాజు రాజలక్ష్మి రండి. గోకరాజు శ్రీనివాస్ రండి. గోకరాజు రాజేంద్ర ప్రసాద్ ఎవరు? రండి. 18 కోట్లు విలువ చేసే ఆస్తి 40 హత్యలు చేసినా చాలదురా. ఏంటి సింగన్న, గుళ్ళోకి చెప్పులతో వచ్చేసేవేంటి? రే ముసల్ నా కొడక, ఊరికి దూరంగా ఉన్న వాళ్ళని మళ్ళీ ఊళ్ళోకి లాగుతున్నావా? ఎవడొచ్చినా వదిలిపెట్టను. ఏంటయ్యా ఈ అన్యాయం? ఈ ఊళ్ళో దీన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరా? వస్తోంది చూడు, లేచిపోయిన గాడిద. లేచిపోవడానికి ముహూర్తం పెట్టుకుంది తెల్లవారుజామున 3ంటికి. ఇదేదో మధ్యాహ్నం 1 గంటకు లేచిపోయి ఉంటే దీంతో పాటు నేను లేచిపోయేవాడిని. వాడితో పరిగెత్తేది గ్రౌండ్ లో పరిగెత్తుంటే కొవ్వైనా కరుగుండేది. చివరికి నా ఫ్రెండ్ చేత నన్ను కొబ్బరికాయతో కొట్టించిందే ఈ దెయ్ దేవత. లేచింది, లేచిపోతుంది మహిళా లోకం, ఎంట పడుతుంది పురుష ప్రపంచం. You bloody idiot, stupid, nonsense, scoundrel, dirty beast! If I say this to my boyfriend, he'll kill you and throw you in Araku Valley. Mind it. ఏయ్ చిత్ర, ఏమైంది? రే దున్నపోతు, ఏమన్నావురా? ది సబ్స్క్రైబర్ కెనాట్ బి రీచబుల్ అట్ ద మూమెంట్. వాసు, నువ్వు జీకే గ్రూప్ ఓనర్ గారి సన్నా? దానికేంటి ఇప్పుడు? ఆ రోజు నీతో డీ తన లవ్ చెప్పడానికే రిజిస్టర్ ఆఫీస్ వరకు వచ్చింది. నువ్వెవరో తెలిసాక ఫీల్ అయి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంట్లో గిల్టీగా కూర్చొనుంది. ఏంటి నువ్వు అనేది? Yes. థ్యాంక్స్ చిత్ర. ఏం చిత్ర, వాసుతో మాట్లాడావా? అమ్మ నాన్న కులాసేనా? ఎవరు ఊరేసుకోలేదుగా? పెళ్లి కొడుకు బాయ్ బాగున్నాడా? నేను వస్తాను. ఖుదాఫీస్. ఏయ్, నీకు రోషం పౌరుషం సిగ్గు శరం ఏమీ లేవా? జనరల్ స్టోర్ లో దొరుకుతాయి, కావాలంటే కొనుక్కో. ఏయ్ దున్నపోతు,
ఎవడరా దున్నపోతాను ఆడవంతో అన్నదే ఆ? వెళ్ళిపోయిందన్నా. ఇటువంటి వాళ్ళని ఖడ్గమురుగాని కట్టబెట్టాలి. ఎందుకన్నా? అప్పుడే కష్టం ఏంటో తెలుస్తుంది. హాయ్ హలో అంకుల్. దివ్య. షీజ్ ఇన్ సైడ్. ఏ వాసు, హలో ఆంటీ. ఇంకా నిద్ర లేవలేదు. సర్ప్రైజ్ షాక్ వాసు, ఏమైంది? బాగా డల్గా ఉన్నావు. లవ్ రాగానే దాంతోపాటు భయం కూడా వచ్చిందా? నువ్వెవరో తెలిసిన తర్వాత గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నీ స్టేటస్ కి తగ్గట్టు నేను లేను వాసు. చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు నన్ను కార్లో తీసుకెళ్లి దింపేవారు. డిగ్రీ చదువుకునేటప్పుడు కాలేజ్ బస్సులో వెళ్ళేవాడిని. ఏ రోజు నా ఫ్యామిలీ స్టేటస్ని నేను అనుభవించలేదు. ఆ స్టేజ్లో నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఒక డీసెంట్ బ్యాంక్ బ్యాలెన్స్, నేను ఇష్టపడి కొనుక్కున్న నా కారు, అన్నిటినీ మించి నేను కోరుకున్న దివ్య. వాసు, నాకు ప్రామిస్ చేయి. ఏంటి? లైఫ్లో ఏనాడు నేను ఆ రోజు అన్నదాన్ని గుచ్చి చూపించకూడదు. ఈ లోకంలో అందరికన్నా నా ప్రాణం కన్నా ఎక్కువ మా అమ్మ. ఆవిడ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను లైఫ్లో ఎప్పుడు హర్ట్ చేయను దివ్య. నిజంగా ఐ లవ్ యూ. ఏమన్నా? ఐ లవ్ యూ అన్నాను. వాసు, ఏ, కింద అమ్మ ఉంది. వాసు ఏమైంది? ఏం లేదంటే కాలు బెనికిందంట, నడవలేకపోతుందంట. అందుకే డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను. పొద్దున్నే చెప్పొచ్చు కదా. కాళ్ళు చేతులు ఆడించకుండా కుదురుగా ఉండమ్మా. కష్టపడి ఎత్తుకెళ్తున్నాడు. నైటీతో ఉన్న ఈ క్యూటీని ఎత్తుకు వెళ్ళాడే, డర్టీగా ఏమైనా జరిగిందా లేక బ్యూటీగా ఏమైనా జరిగిందా? తిన్నగా పెట్రోల్ బంక్ కి వెళ్ళాం. పెట్రోల్ బంక్ కా? ఎందుకు? బండిలో డీజిల్ ఫిల్ చేసుకుని ఇన్ అండ్ అవుట్ లో బ్రష్ పేస్ట్ కొన్నాడు. ఎందుకు? నేను నిద్రలో ఉండగా అలా ఎత్తుకెళ్ళాడుగా, అందుకే నేను బ్రష్ చేసి ఉండనని. సార్ గారికి బాగా బ్రష్ చేసుకుని ఫ్రెష్ గా ఉంటేనే ఇష్టమా? బండి తిన్నగా అరకు వ్యాలీలో ఆగింది. వాసు, ఎక్కడికి వెళ్తున్నావు? తర్వాత ఏం చేశాడు? దివ్య, ఐ లవ్ యూ. ఇది చెప్పడానికి అరకు వ్యాలీ వరకు తీసుకెళ్ళాడా? నీ లవర్ టేస్ట్ ఉన్నాడే. ఆపరా, నల్ల కలర్ కార్ ఆగుంది. ఒకవేళ ఆడిదై ఉంటుందా? మా అందరికీ లవ్ సక్సెస్ పార్టీ ఇచ్చి నువ్వు తాకుండా ఉంటే మా లివర్ కరిగిపోద్ది. ఆఫ్ కోర్స్. రే, మీరందరూ వెళ్లే జోరుని చూస్తుంటే మిమ్మల్ని అందరినీ మోసుకెళ్లి పడేయడానికి ఒక డ్రైవర్ వద్దు. అందుకే అందరూ ఎక్కడున్నారన్నా? మేమంతా గవర్నమెంట్ కి ఇన్కమ్ పెంచే పనిలో ఉన్నాం. నాకు తాగాలనుందన్నా. సొరుగులో ఇషం ఉంది, అది మొత్తం తాగే దరిద్రం వదులు. ఇసం కాదు, ఇసుకి తాగాలనుందన్నా. అడుగో వాడే. మేము వచ్చేటప్పుడు తెద్దామన్నా కొట్లుగా తెద్దాం. రావడం లేట్ అవుతుంది, నువ్వు పడుకో. బాబు లే. ఇంకేంటి బాబు, ఏ ఏరియా? నీ పేరేంటి? తరచూ వస్తుంటారా? అడుగుతున్నానా, చెప్పవా? నాతోనా రౌండ్ కడతారా? రౌండ్ రారా. పోలీస్ స్టేషనా? నేను ఎన్ఐడి క్రాస్ రోడ్స్ వైన్ షాప్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మా షాప్ లో గొడవ జరుగుతుంది, కొంచెం వెంటనే రండి సార్. ఏమంటున్నావు? ఊరికే ఎవరు అని అడిగేలోపే చేసేసుకున్నాడన్నా. ఎందుకురా వదిలిపెట్టావు? వాడు ఏదో ప్లాన్ తోనే వచ్చినట్టున్నాడు. అంతా తెలిసే డిఎస్పీని కాపాడాడు. మనల్ని దెబ్బతీయడానికి వచ్చిన వాళ్ళ ఉన్నాడన్నా. హే దుర్గా, ఏంటి చోడవరం వాళ్ళు హఠాత్తుగా వైజాగ్ వచ్చారు? బాబుని తీసుకుని హాస్పిటల్ వరకు వచ్చాను. 10 సంవత్సరాల తర్వాత మన ఊరికి వెళ్తున్నాం, కులదైవం పూజకి. వాసును కూడా తీసుకువెళ్దామా? వద్దమ్మా, ఈ ఇంటికి పెద్ద కొడుకండి వాడు. వాడు లేకుండా ఊరికెళ్తున్నాగా, వదినతో మాట్లాడదాం. ఏ నువ్వెప్పుడొచ్చా? నా బిడ్డ మీద ఒట్టు అత్తయ్య. వాసు బాబు మీద ఏ తప్పు లేదు. నేను పాపిష్టురాల్ని, నేనత్తయ్య. వాడిని గుడి రిజిస్టర్ లో సంతకం పెట్టనకూడదన్నా. నేను సైగ చేస్తాను, వాడిని లాగొక్కటి కొట్టు. దానివల్ల మనకేంటన్నా లాభం? గొప్పోళ్ళెప్పుడూ కూడా పరువు పోయిందంటే ఊరు వైపు మొహం చూపించరు. చూడు, వాడు మందు కొట్టడానికి ఎక్కడికి వస్తాడని తెలుసు. చెప్పు.
చెప్పేస్తానండి. బార్లో అడిగానన్నా, జ్ఞానపురం మార్కెట్లో ఉంటాడు. ఇంకా అస్సలు ఆలోచించుకో. ఏసే నమస్కారం నమస్కారం బాబు. ఎందుకు ఇవన్నీ? లోపలికి రండి. నమస్కారం. నమస్కారం. రాజేంద్ర ప్రసాద్ గారు, ఊరు జనం అందరూ కలిసి మిమ్మల్ని గుడికి ధర్మకర్తగా నియమించడానికి మద్దతు ఇస్తున్నారు. ఈ రిజిస్టర్లో ఓ సంతకం పెట్టండి. హలో, ఎవరు? రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి విషయం? నేను మీ అమ్మ రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. సారీ మా, మీ గొంతు నేను. వెంటనే బయలుదేరి ఊరికి రా. ఏంటమ్మా? మన ఇంటికి రా. సరే మా. వాసు ఉన్నాడా? అన్నయ్య వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాడు. ఏంటి విషయం? వడ్డీకి డబ్బులు కావాలి. అవును, వాసుదేవూరు బొబ్బుల పక్కన తోటపల్లి. తోటపల్ల అవునన్నా, మన వాళ్ళతో రా. చెయ్యి పీల్చేసిరా. ఇప్పుడే వెళ్ళి వాడంతా చూడమంటారా? ఎవడ్రా వాడు? ఎక్కడి నుంచి రా వచ్చాడు? చిన్నాన్న గురించి వచ్చాడా లేదో మన గురించి తెలిసి వచ్చాడా అని అనుమానంగా ఉందా? అలా అనడానికి సిగ్గుగా లేదు? సినిమా చూడడానికి వచ్చినాడు, పోలీసుని లేపేయడం చూసి అనుకోకుండా మధ్యలో దూరాడు. వాడికి పెద్దగా బిల్డప్ ఇచ్చి అనవసరంగా టైం వేస్ట్ చేశాడు. జీవితాంతం వాడు భయపడేలా ఏదో ఒకటి చేయాలి. సరైన సమయం చూసి దెబ్బ కొట్టాలి. ఆ రోజు గుడి ప్రాంగణంలో నన్ను పట్టుకుని చెప్పుతో కొట్టాడు. నేను కడుపు మండి వాడిని శాపనార్థాలు పెట్టాను. గౌరవంగా బతిన కుటుంబాన్ని అనవసరంగా అవమానపాలు చేసావని బాధపడ్డాం. ఇప్పుడు మనసు కుదుట పడింది బాబు. బాబాయ్, నేను వెళ్ళొస్తాను. వస్తాను పిన్ని. వాసు, అమ్మా, నేను బయలుదేరుతానమ్మా. సౌండ్ పెంచరా. హాసన్ ఇంటికి వెళ్ళేలోపు వాచిపోయేలా ఉంది. కండక్టర్ అయ్యి కదిలే బస్ పైకి ఎక్కొచ్చా టపక్కుని జారి పుట్టుకుమని పైకి వెళ్తే నీ పెళ్ళాం బిడ్డలను ఎవరు మెయింటైన్ చేస్తారు? వాళ్ళ సంగతి డ్రైవర్ చూసుకుంటాడు కానీ ముందు నువ్వు టికెట్ది. సరే, తోటపల్లికి 2 హాఫ్ టికెట్లు. దున్నపోతులా ఉన్నావు, హాఫ్ టికెట్ ఏంట్రా? మరి దూడలా ఉంటే హాఫ్ టికెట్ ఇస్తావా? కింద సీట్ లో కూర్చుని సోగ్గా టీవీ చూస్తున్నారు, వాళ్ళకి ఫుల్ టికెట్. పైన ఎండలో మాడి చేస్తుంటే మాకు ఫుల్ టికెట్. అయ్యో, చక్రవడ్డీకి ఇచ్చేవాళ్ళు చెట్టు మీద వెళ్ళారన్నారే. ఎవడ్రా అన్నది? నేనేనా? చెప్పులో కొడతాను. అదే ఎన్ఎన్ఎల్ బస్ తిరిగి వస్తుంది. ఎలా ఎక్కవో అలాగే దూకే. దూకే. ప్రయాణంలో ఓసిగా పంచి దొరికింది. దిక్కుమాలుడు పంచి కూడా లాక్కెళ్ళిపోయాడే. నువ్వు దూకేచ్చు కదన్నా. నువ్వు బస్సు ఆపండొచ్చు కదా. మర్చిపోయారా? కోతిరేలా మర్యాద మర్యాద. అదిగో ఏదో శవం వస్తుంది. మర్యాదగా వ్యాన్ లో దూకి తప్పించుకుంటా. నేను వలగట్లో వెయిట్ చేస్తున్నా. బండోడా అన్నయ్యని కాపాడరా. అయ్యో, ఇది మిస్ అయితే ఇంకా మనకి ఛాన్సే దొరకదు. బాబు, నేను దెయ్యాను కాదు, నేను ఇంకా చావలేదు. మరి ఎలా ఎందుకు పడుకున్నావయ్యా? నా కొడుకులంతా కలిసి ఆస్తి కోసం నన్ను చంపాలని చూశారు. నేను చచ్చినట్టు నటించాను, అందుకే వాళ్ళకాడికి తీసుకెళ్తున్నాను. నీ బిడ్డల పాపం అక్కడ అలా ఏడుస్తూ అల్లాడుతున్నారే, వాళ్ళని తప్పు పడుతున్నావేంటయ్యా? నా కొడుకులు కోడలు ఏ మాట్లాడుకున్నారో ఒకసారి విను. 4.5 ఎకరాలు కొబ్బరి తోట నువ్వే తీసుకుంటావు. 5.5 ఎకరాలు మామిడి తోట నువ్వే తీసుకోవట్లా. ఆ 2 తులాల హారాన్ని నువ్వే పెట్టుకోవే. రాగిణ్ణి నువ్వు తీసుకోక. నా ఆస్తిలో సగం నీ పేరును రాస్తాను, నన్ను కాపాడు బాబు. ఇప్పుడు చూడు, అదిగో అక్కడ మర్రి చెట్టు ఉంది, దాని ఓడలు పట్టుకుని ఇద్దరు టేక్ ఆఫ్ అయిపోతాం. శభాష్ రా మగధీరా, నా కొబ్బరి తోట నీకే. అయ్యయ్యో, చూసేలోగా పారిపోవాలి. మన బాబు నైస్ గా పారిపోతున్నాడు రా. ఊరే ఎక్కువైపోతున్నాడు, నన్ను కాపాడు. ఆస్తి వద్దు, పాడు వద్దు, పంచివరా చాలు. దమ్ముంటే నన్ను పట్టుకోండి. బ్రేక్ అయ్యడం అలాగా. ఇదేరా వాసు వాళ్ళ ఇల్లు. సావరిపోతా. ఇక్కడ ఉన్న వైజాగ్ నుంచి రావడానికి ఎంతసేపా? అవును, నువ్వు బస్సు మీద వచ్చావా పాడి మీద వచ్చావా? ఎలా అంత కరెక్ట్ గా చెప్పు. నిజంగానే పాళ్ళు వచ్చారా? అవును. అందుకే కొంప తట్టుకోలేకపోతున్నావు. వెళ్ళండి రా, వెళ్ళి స్నానం చేయండి. అందరు గుడికి బయలుదేరుతున్నారు. పెంచబోతున్నాం. ఎప్పటిలాగా మీ ముగ్గురు పేర్లేగా. ఇకపై ఆహ్వాన పత్రికలో నా పేరు వేయద్దు, మా అబ్బాయి పేరు వేయండి. హాయ్ దివ్య. అమ్మ దగ్గరికి వెళ్ళాక ఫోన్ చేయడం కూడా మర్చిపోయావు కదా. నిద్రపోతూ ఉంటావు అనుకున్నాను, అందుకే చేయలేదు. లవ్ లో పడ్డాక నిద్రే రావడం లేదు. సరే, మీ ఊరు ఎక్కడా? ఎందుకు? నేను ఆల్రెడీ బొబ్బిలి దాటేశాను. మీ అడ్రస్ చెప్పు. బొబ్బులా? రే చిరుతపులి, తోటపల్లి గ్రామానికి చెక్ పోస్ట్ పెట్టరా. ఎవరైనా చూసే లోపల ముందు బండెక్కు. ఏ చూస్తే ఏంటి? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు?
అమ్మయ్యా బతికిపోయాం. ఏంటి వాసు, ఇంటికి తీసుకెళ్తావు అనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చా? అదంత సులభం కాదు. నేను మా పేరెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేశాను, అప్పుడు నువ్వు చేయాలిగా. సూపర్, కరెక్ట్ గా చెప్పావు చాలా. రే నువ్వెప్పుడురా బండ్లోకి ఏ వాసు, వయసులో ఉన్న అమ్మాయిని కారులో తీసుకొచ్చి ఎవరో లేని చోట ఆపేవే. ఏమన్నా జరిగితే వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరు సమాధానం చెప్తారు? ఈ మాట చెప్పా నన్ను తీసుకొచ్చాడన్నయ్య. రే బంగాళదుంప నువ్వున్నారా? వదిలి కొంచెం సేఫ్టీగా ఉంటుందని అన్నయ్య రమ్మన్నాడు. లవ్వర్స్ ఏదో ఒంటరిగా వెళ్తున్నారే, కొంచెం అటు ఇటుగా ఉంటారే, ఈ బండ్లో ఎక్కకూడదని ఆలోచన రావద్దు. దివ్య పాప చాలా మంచి అమ్మాయి. అలాంటివేమి కారులో జరిగే అవకాశాలు లేవని వచ్చేటప్పుడు వీటితో బెట్ట కట్టాను. ఐఎమ్ విన్నింగ్ 10 రూపీస్. ఎరా దివ్య అంటే ఒకప్పుడు మండిపడేవాడివి, ఇప్పుడేంట్రా ప్రేమ పొంగిపోతుంది? ఇప్పుడు దివ్య నా టీపీ సిస్టర్, అందుకని టీపీయా? తోడబుట్టని చెల్లాయి. టీపీ సిస్టర్. సిపి అన్నా, సిపియా? చిరుతపులన్నా. ఓ నేను బీపీ అనుకున్నాను. టీపీ చెల్లమ్మా, అన్నయ్య కలలే పండెను, చల్లాయి మనసే పొంగెను, బంగారు సిపియన్నా? కాంతులేవు. కనపడకూడదు. వాసు, ఐ లవ్ యూ అని చెప్పేసి ఊరికి బయలుదేరి వచ్చేసావు. ఐ రియల్లీ మిస్డ్ యూ. 1 year తర్వాత జాబ్, 4 ఏళ్ల తర్వాత మ్యారేజ్, ఇలా ఎన్నో మోటివేషన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు నా అంబిషన్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. అంతలో ఉందా? ఏ నువ్వు అంత అందగాడివేం కాదు, కొంచెం మొరటుగానే ఉన్నావు. కానీ ఎందుకో నీ మీద ఇంత లవ్ వచ్చింది. హే ఏంటి? నువ్వు రఫీయే కదా, కోపం వస్తే అందరినీ చితక బాత్తావు కదా. వాసు ఏంటి చాలా బళ్ళు వస్తున్నాయి. తీసుకోండి అన్న. ఎవరా టీ చెప్పాడు? అదిగో ఆ అన్న. బుక్ అయింది నేను కాదు, నువ్వే. బొబ్బిలి సెంటర్లో నేను కొడతానని చెప్పానుగా, రారా. నా చోటుకే వచ్చి నరికేంటి రావండి. అయినా నీ లవర్ వీరుడు కదే, మరెందుకు పారిపోయాడు? ఏ సటైర్లో వద్దే, జస్ట్ కమ్ టు గాజు. అన్నం ఫైనాన్స్ కంపెనీ ఓనర్ అతన్ని నడి రోడ్లో ఒక అబ్బాయి కొట్టిన వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అయింది సార్. సింగర్నని ఒక పిల్లాడు కొట్టాడా? ఏది చూపించు. ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారా? ఎవరు కంప్లైంట్ ఇవ్వనందువల్ల ఇంకా అరెస్ట్ చేయలేదు సార్. కంప్లైంట్ ఇవ్వలేదా? లెట్స్ మూవ్. ఏం చేస్తున్నారయ్యా? ట్రీట్మెంట్ అయి నిద్రపోతున్నారు సార్. ఆయన నిద్రపోతాడు, ఆయన తన్నులు తిన్నది లోకం అంతా నిద్రపోకుండా చూస్తూ ఉంటుంది. ఏమంటున్నారు సార్? ఎవడో ఈయన కొట్టింది వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడయ్యా. ఇవ్వయ్యా చూడు. ఒకే రోజులో 4 లక్షల మంది చూశారు. వాళ్ళలో 80,000 మంది ఆ వీడియోని లైక్ చేశారు. ఊరికి అరవకండి సార్, ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పండి సార్. పాస్వర్డ్ తెలిస్తేనే రిమూవ్ చేయగలం. సీమై రియల్ హీరో అని రాస్తుంది. దీన్ని అప్లోడ్ చేసింది ఓ అమ్మాయి కూడా కావచ్చు. ఐపీ అడ్రస్ ద్వారా అరగంటలో అమ్మాయి అడ్రస్ కనిపెట్టి చెప్తాను. వదిలేయకండి రా. అలాగే సార్. ఈ వీడియోలో ఉంది మీరేనా? సార్ ఇన్నాళ్ళు నీకోసమే వెతుకుతున్నానయ్యా. నాతో ఎటువంటి సంబంధం లేకపోయినా నా ప్రాణాలు కాపాడటం కోసం దేని గురించి దిగులు పడకుండా 10 మందిని ఎదిరించి పోరాడావు చూడు. యువర్ రియలీ గ్రేట్. చిన్న వయసులో ఈ ఉద్యోగంలో చేరినప్పుడు ప్రాణాల గురించి దిగులు పడలేదు. కానీ నాకు పెళ్ళైన తర్వాత ఈ ఉద్యోగం కోసం దేనైనా కోల్పోవచ్చు, నా ప్రాణాలు మాత్రం కోల్పోకూడదు అనుకున్నాను. నాకు సంతాన భాగ్యం లేదయ్యా. నా భార్య నాకు సర్వస్వం. నువ్వు నా ప్రాణాలు మాత్రమే కాదు, నా వైఫ్ అనాథ కాకుండా కూడా కాపాడావు. సార్ నీకు ఆ సింగన్న పాత్రుడికి ఏంట్రా ప్రాబ్లం? నేను చెప్పేది అలాగే కంప్లైంట్ గా రాయి. ఓకే సార్. విశాఖపట్నం జిల్లా తోటపల్లి గ్రామానికి చెందిన వాసు అనే నన్ను
శ్రీ సింగన్న పాత్రుడు అతని అనుచరులు హత్య చేసే ఉద్దేశంతో నా మీద అతి కిరాతకంగా దాడి చేయగా వేరే దారి లేక ఆత్మరక్షణ కోసం వాళ్లపై తిరిగి దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున వారిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. హాయ్ వాసు. నిన్న బస్సులో వెళ్తున్నాను, వీడియో తీసావా? అవును, నీకెలా తెలుసు? అదే యూట్యూబ్ లో పెట్టావుగా. నేను యూట్యూబ్ లో పెట్టలేదు. మరి అదే వెళ్ళి అప్లోడ్ అయిందా? వాసు, డూ యూ థింక్ ఐమ్ ఎ చైల్డ్? అయితే ఎవరు పెట్టారు? నేను నా ఫ్రెండ్ రమ్యకి పంపాను. ఒకవేళ తను అప్లోడ్ చేసి ఉంటుందేమో. ఇప్పుడు వెంటనే తన్ని కాన్ఫరెన్స్ కాల్ పెడతాను. జస్ట్ వెయిట్ ఆన్ ద లైన్. నేను చెప్పేది వినండి సార్. నా ఫ్రెండ్ దివ్యానే ఆ వీడియో తీసింది. ముందు ఆ అమ్మాయి దగ్గర నుంచి పాస్వర్డ్ తెలుసుకోండి. సార్ వీడియోని అప్లోడ్ చేసింది మాత్రమే తను. తీసింది వాడిని లవ్ చేసే అమ్మాయట. దాన్ని ఇప్పుడే పట్టుకుంటాం. ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండకు. అమ్మ నాన్నతో వెంటనే గ్రీన్ పార్క్ వెళ్ళిపో. ఏ చెప్పింది చెయ్యి. మా బొబ్బిల్ నుంచి ఇంత తొందరగా వచ్చేసావు? కార్ లో వచ్చావా, ఫ్లైట్ లో వచ్చావా? అమ్మా, సిచ్యువేషన్ తెలియకుండా ప్లీజ్. సార్, ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉండకండి. కొద్ది రోజులు మా ఫ్రెండ్ ఇంట్లో ఉండండి. మ్యాటర్ కొంచెం సీరియస్గా ఉంది. పదండి. వాసు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ యూ మై డాటర్. థ్యాంక్ యూ సార్. వెళ్దాం రండి సార్. వాసు, ఆ వీడియోని చాలా మంది చూసుంటారు. రోజు థియేటర్లో 10 మంది బిహారీని దుమ్ము దులిపేశాడు. దానికేమంటావు? మా అన్నయ్య మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఫ్రెండా? మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. లవ్వా? మా అన్నయ్య అలాంటి పనులు చేయడు. లేదు లేదు లేదు. ఏంటి లేదు? లేదే లేదు. లవ్వా? వాసునా? ఛాన్సే లేదు. మా వాసు గురించి మాకు తెలుసు. వాడు అలాంటి పనులు చేయడు. ఏ మణి, వాసు వచ్చేసాడు. తనతోనే చెప్పిస్తాను. మీరందరూ వెళ్ళండి, వెళ్ళి దాక్కోండి. రే బండోడా. హాయ్ వాసు. హాయ్. నేను నిన్నొక విషయం అడగాలి. అడుగు. మన ఎన్నాళ్ళ నుంచి లవ్ చేసుకుంటున్నావు? నీకు గుర్తుందా? చిక్కాడ్రా. అది మనం లవ్ చేసుకుంటున్నామా? ఏంటి దివ్య? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నీ మనసులో లవ్ అనే ఆలోచన ఎలా వచ్చింది? లవంగాని మార్కెట్లో కొనొచ్చు, కానీ లవ్ ని కొనగలమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా నయం, నీ మాటలు ఎవరు వినలేదు. వెళ్ళుంటే కుటుంబ గౌరవం గంగా పాలై ఉండేదమ్మా. గంగా పాలా? చెడిపోయి ఉండేది అన్నాను. ఆవు పాలు, బర్రి పాలు ఓకే, అదేంట్రా గంగా పాలు? ఐఎమ్ సారీ దివ్య. వాసు, మా పిన్ని వాళ్ళు ఒప్పుకుంటే నేను లవ్ చేయలేదు. బాగా ఏమారిపోయారా? పిన్ని? మా అన్నయ్య గురించి మాకు తెలీదా? అందరూ ఇక్కడే ఉన్నారా? స్వాతి, నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? నేను అప్పుడే చెప్పాను కదా వాసు అలాంటి పనులు చేయడని. కరెక్ట్ గా చెప్పేవు పిన్ని. అయినా ఈ పిల్ల ఏదో ఆగదాయిగా ఐ లవ్ యూ చెప్పేసింది. మన వద్దుని చెప్పేయొచ్చు, కానీ ఆ పిల్ల మనసు బాధపడుతుంది కదా. దానికి చేయమంటావు? ఏయ్, పిన్నికి ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ పిన్ని. కాదు కాదు, ఐ లవ్ హిమ్ పిన్ని. ఓ చూసావా, పిన్ని ఓకే చెప్పేసింది. అదే పెద్ద మనిషి లక్షణం. అమ్మ ఎప్పుడు ఓకే అంది? చూసావా, చెల్లాయి కూడా ఓకే అనేసింది. నేను ఇప్పుడు ఓకే అన్నాను. అందుకని ఐ లవ్ యూ. వెళ్ళు, ఇక్కడ ఉండకు, వెళ్ళు. ఉంటే అయిపోతా. పిన్ని, మీరెందుకు డల్ గా ఉన్నారు? కానీ దివ్య హ్యాపీ పిన్ని. నేను వెళ్ళొస్తాను, వస్తాను. బాయ్. రా రా రా. ఏడీఎస్పీ శివరాం నాయక్. నా పర్మిషన్ లేకుండా నన్ను పరామర్శించడానికి వచ్చారా? నీకు యాపిల్ హార్లిక్స్ కొనిచ్చి కుశల ప్రశ్నలు వేయడానికి రాలేదు. 4 రోజుల ముందు బొబ్బిలి టౌన్ లో నువ్వు ఒక అబ్బాయిని చంపడానికి ప్రయత్నించావంట కదా. నీకు వాడికి ఏమిటి పగ? క్యాష్ తీసుకున్నావా? టెక్స్టైల్ ఫ్యాక్టరీ నుంచి బట్టలు ఇచ్చారా? నన్ను నడి రోడ్లో పెట్టి కొట్టాడు. 5,000 మంది ప్రత్యక్షంగా చూశారు, 5 లక్షల మంది కంప్యూటర్లో చూశారు. నువ్వేమిటంటే మరి ఏం పీకడానికి నా కంప్లైంట్ ఇవ్వకుండా బెడ్ మీద పడుకున్నా? పర్సనల్ గానే తేల్చుకుందామని డిసైడ్ అయిపోయారు. సెక్షన్ 103 బొక్కలో దోసి మక్కిలర కొడతా. ఆ అబ్బాయికి ఏదన్నా జరగకూడదు జరిగిందో డబ్బులు ఇచ్చాడని అడిగావు కదా, నాకు ప్రాణాలు ఇచ్చాడు ఆ అబ్బాయి. అన్నా, కావాలంటే డాక్టర్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారన్నా. మీ ఇంటికెళ్ళి పెళ్ళాం చేతులతో తిని తొంగమంటావా? కాండ్రించి ఉమ్మేస్తుందిరా. వాడి అంతు చూసే వరకు
ఇక్కడే ఉంటాన్రా. అన్నా ఏంట్రా పెద్దయ్య గారు నేను పిలవలేదన్నా. సరేరా. అయ్యా పిలిచారా? లేదే. మీరు పిలిచారని పాండు చెప్పాడు. పరా. పెద్దయ్య పిలవనే లేదన్నారు. నేను పిలవలేదనేగా చెప్పాను. అదెందుకురా నాతో చెప్పావు? నిన్ను పిలవలేదని నీతోనేగా చెప్పాలి. నీ వయసు ఏంటి, నా వయసు ఏంట్రా? అసలు నేను ఎలా కనపడుతున్నారా? పెద్దయ్య పిలవలేదు, చిన్నయ్య పిలవలేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. వాడిని కాదు నువ్వు కలిపి కొడతాను. నిన్ను కూడా కొడతాను. నీకు అసలు బుద్ధుందా? ఎందుకు పసిపిల్లని పట్టుకుని అలా కొడుతున్నావు? నేనే చెప్తాను. పెద్దయ్య గారు పిలవలేదని చెప్పాను, అందుకే ఆయన నన్ను కొడుతున్నాడు. పెద్దయ్య గారు ఏంటి పిలిచారా? పిలవలేదుగా. పిలవలేదని చెప్తే ఎందుకురా కొడుతున్నావు? అదెందుకురా నాకు వచ్చి పెద్దయ్య గారు చెప్పడం? నిన్ను పిలిస్తే ఎవరితో చెప్పాలి? నాతోనే చెప్పాలి. పెద్దయ్య గారు నిన్ను పిలవకపోతే ఎవరితో చెప్పాలి? నాతోనే చెప్ప. నీతోనే కదా చెప్పాలి. నాతో ఎందుకు చెప్పాలి? నీతోనే కదా నాతో ఎందుకు చెప్పాలంట? తెలివి తక్కువ దద్దమ్మా. ఎప్పుడు ఇలా కొట్టుకొని చస్తుంటే భారతదేశం ఎలా బాగుపడుతుందా? చెప్పండి రా, ఎలా బాగుపడుతుంది? పాకిస్తాన్ వాడు వచ్చి బాంబు వేస్తాడు. బర్మా వాడు వచ్చి ఆక్రమించుకోకుండా ఏం చేస్తాడు? చైనా వాడు మొబైల్ ఫోన్ల దగ్గర నుంచి అన్ని తీసుకొచ్చి అమ్మకుండా ఏం చేస్తాడు? పిచ్చనాయాలారా, పేపర్ చదివి తెలివి పెంచుకోండిరా. దద్దమ్మలారా, భారతదేశం ఎప్పటికి బాగుపడుతుందిరా? నిన్ను కొట్టడానికి ఇండియా బాగుపడ్డానికి ఏంట్రా సంబంధం? ఇప్పుడు చెప్తున్నానన్నా, నీ మీద ఒట్టు పెద్దయ్య గారు నేను పిలవలేదు. మాట్లాడేస్తున్నాడు. కాస్త చెప్పేది వినండి. ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేశారా? వాసు చెప్పాడని 4 రోజులు ఇక్కడే ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులని ఇంకోళ్ళ ఇంట్లో ఉండగలం? అమ్మా మీరంతా లోనకి వెళ్ళండి. సార్ నేను డీల్ చేస్తాను. సార్ ఎనీ ప్రాబ్లం? ఐఎమ్ యాంగ్రీ. ఐ విల్ ఫీడ్ యు జాంగ్రీ. ఏ చిరుత, ఆయన కంప్యూటర్ లాంటి వారు. అప్పుడప్పుడు కరప్ట్ అయిపోతూ ఉంటారు. ఒక యాంటీ వైరస్ వేస్తే సెట్ అయిపోతారు. ఓకే అయితే తీసుకువెళ్ళండి. వెళ్ళండి, యాంటీ వైరస్ వేసుకోండి. వెళ్ళండి. డబుల్ మీనింగ్. నేను ఒకే మీనింగ్ లో మాట్లాడాను. దివ్య ఏమైంది? జారి పడిపోయాను, కాలికి దెబ్బ తగిలింది. కాలుగా ఏది చూడు. ఏ, ఇక్కడ చూపించలేను. నన్ను రూమ్ కి ఎత్తుకెళ్ళు, అక్కడ చూపిస్తాను. అయ్యయ్యో. ఆ రోజు మా ఇంట్లో మా అమ్మ ముందే ఎత్తుకెళ్ళిపోయావు నువ్వు. ఆంటీ ప్లస్ ఆంటీ, ఆంటీ వైరస్. ఆరి దుర్మార్గుడా, ఇంకా పెళ్ళైనా కాకుండానే ఆ అమ్మాయిని అలా ఎత్తుకెళ్తున్నాడే. ఇది వాళ్ళ నాన్న చూడకుండా ఉంటే ఎవడో ఎత్తుకుపోతున్నాడు. సార్ మీ అమ్మాయిని ఎవరో ఎత్తుకెళ్ళిపోవడం లేదు. పచ్చగల డ్రెస్ నేను చూసానయ్యా. పచ్చ సార్, మన పాండు వాడు ఉన్నాడే, వాడు ఇప్పుడు దిండి తీసుకుని అటువైపు వెళ్ళాడు సార్. అబద్ధం అడగరా రే. సార్ ఏంటి సార్ నమ్మకం లేదా? ఏ పాండు ఏంటన్నా ఎక్కడికి రా వెళ్తున్నట్టున్నావు? పడుకోవడానికి బాత్రూమ్ కి పోతున్నానన్నా. నేను చూసిన వాడు హైట్, వీడు షార్ట్ పొట్టాడు. సార్ మీది లాంగ్ సైటా షార్ట్ సైటా? షార్ట్ సైట్. అందుకే మీకు షార్ట్ గా కనిపించింది. రేయ్ జాగ్రత్త. షేర్ మార్కెట్ లో వ్యాపారం చేస్తూ చేపల మార్కెట్ లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకని తలుపు మూస్తున్నావు? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ దెబ్బ తగిలిందని అడిగావు కదా, చూపించమంటావా? అయ్యయ్యో, ఊరికే ఆ రూమ్ లోకి వెళ్ళినందుకే 4 సంవత్సరాలు టూర్కి పంపించారు. ఇప్పుడు ఈ విషయం ఆ రాజలక్ష్మి అమ్మకు తెలిసిందంటే 40 సంవత్సరాలు కన్ఫర్మ్. అప్పుడు ఓల్డ్ గెటప్ లోనే తిరిగి రావాలి. ఇలా ప్రతిసారి ఎత్తుకోమని ఇబ్బంది పెట్టుకో. రే వాసు, శ్రీనివాసు, అయ్యో ఏంట్రా? ఏంట్రా? ఏరా ఏరా పట్ట పగలే పాల పెట్టిన ఎత్తుకెళ్ళు. నేనెక్కడరా ఎత్తుకెళ్ళాను? నేను చూశానుగా, పచ్చగలరు పాపను అలా ఎత్తుకెళ్ళడం. నేను ఆకుపచ్చ దిండినేరా ఎత్తుకెళ్ళాను. అవును, నీకు లాంగ్ సైటా షార్ట్ సైటా? తెలియదురా బావా. అదే ప్రాబ్లం, వెళ్ళి చెక్ చేయించుకో. రాత్రింబవళ్ళు మన వాళ్ళు ఊర్లో తిరుగుతున్నారు. ఇంట్లోంచి ఒక్కడు కూడా బయటికి రావడం లేదు. ఇంట్లో స్పాట్ పెడితే ప్రాబ్లం అవుతుందన్న. వాడి పెదబాబాయ్ రాజేంద్ర ప్రసాద్ అప్పుడప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళొస్తూనే ఉన్నాడు. వాడు వెళ్లే దారిలో లారీతో కొట్టిస్తే కేవలం యాక్సిడెంట్ అవుతుంది, లోపల ఉన్న వాళ్ళకి ఏమీ కాదు. ఎందుకంటే అవన్నీ హై ఎండ్ కార్లు. అయితే మరేం చేయడం రా, చెప్పండి రా. వాళ్ళెవరూ ఎక్స్పెక్ట్ చేయలేని చోటు, మనం ఆపరేట్ చేయడానికి సులువైన చోటు. ఎక్కడో చెప్పరా. జీకే టెక్స్టైల్. 1000 మంది పనిచేసే చోట్రా. అదే మనకు కావాల్సింది. డీటెయిల్ బోల్. కడప ముత్తుతో మాట్లాడాను, మన కోసం ఏమైనా చేస్తా అన్నాడు. పట్టుబడ్డా తన సొంత పకే కారణమని చెప్పి జైలుకి వెళ్తా అన్నాడు. చాకు లాంటి 12 బీహారీ, 2 కేరళ కుర్రాళ్ళు ఉన్నారట. వాళ్ళని టెంపరీ స్టాఫ్ గా లోపలికి పంపిస్తానన్నాడు. డబ్బు కొంచెం ఎక్కువగా ఇమ్మంటున్నాడు. కానీ మిస్ అవుదుగా ఈసారి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవదు, లేపేస్తారా. చెయ్యి నా మీద పడిందంటే విరిచేస్తా, జాగ్రత్త. రండి గురు డ్రైవర్. మిమ్మల్ని ఇంగ్లీష్ లో స్క్రూ డ్రైవర్ అని పిలవచ్చా? మొదలెట్టేసాడ్రా. మందు కొట్టే అలవాటు ఉందా? దమ్ము
మరి చీర ఓణి జాకెట్ ఏమంటున్నావు? అదేనయ్యా అమ్మాయిల విషయం అడుగుతున్నా. నాది చాలా గౌరవం గల కుటుంబం రా. మరి ఇంకా ఎందుకు బతుకున్నావు? ఏంట్రా కళ్ళు తెరిచే నిద్రపోతున్నావు? ఇప్పుడు వాటర్ సర్వీస్ చేస్తా. వాటర్ సర్వీస్ ఇప్పుడు చూడరా, మొహం మీద పిక్చర్ కొట్టి పెడతాను. అరే ఏంట్రా ఇడ ఒకడు మొహం మీద ఇన్ని రకాలుగా కొడుతున్నా, రెస్పాన్స్ లేదు. అయ్యో ఇడు వేరే యాంగిల్ ట్రై చేసేలా ఉన్నాడు. అయ్యో పోతాడేమన్నా? ఏంటి గురువు అన్న, ఎలా ఉన్నావు? కలిసి చాలా రోజులైంది. మంచిలో పడుకోవద్దన్న, ఆరోగ్యం చెడుతుంది. వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకో పో. వదిన వెయిట్ చేస్తుంది పో. రేయ్ రేయ్, ఇప్పుడు ఎవడరా కాంటీన్ చూపింది? నేనేరా? ఏ నువ్వు కాదులేవా, నీ నోటి కంపు నాకు తెలీదా? రే ఓ పెగ్గేరా. రా మీటింగ్ ఫినిష్ చేసుకొచ్చేలాగా బాటిల్ ఖాళీ చేశారు. వాసు ఏంట్రా? దివ్య ఉంటా, ఇప్పుడే వస్తా. ఏంటి మేడం, ఇంకా నిద్రపోలేదా? లేదు, పైన శబ్దం వినపడింది. నువ్వు ఇక్కడే ఉంటావని వచ్చాను. అది మన కుర్రాళ్ళు మార్కెట్ నుంచి కలెక్షన్ తీసుకొచ్చారు, దాని గురించే మాట్లాడుతున్నాను. పార్టీ ఇస్తున్నావని చెప్పు. నువ్వు డైలీ మందు కొడతావా? వారంలో ఓ 2 రోజులు. డైలీ ఎన్ని సిగరెట్లు కాలుస్తావు? ఒక ప్యాకెట్ కొంటే 2 రోజులు వస్తుంది. నాకు ప్రామిస్ చేస్తావా? ఏమని? అన్ని వెంటనే మానేస్తానా? డ్రింక్, స్మోక్ రెండిటిని ఇప్పట్లాగే కంటిన్యూ చేస్తానని చెప్పు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అయినా ఒక కంట్రోల్లో ఉన్నాయి. ఈ లిమిట్ ని దాటితేనే ఇబ్బంది. ఏంటి మూడ్ అవుట్ చేసానా? నీతో చెప్పాలనిపించింది, ఇంకే లేదు. సారీ. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి వాసు, ఫ్రీ అడ్వైజా? నేను మందు కొట్టకూడదు అనుకుంటుంది, కానీ అది చెప్పే ధైర్యం లేదు. ఇకపై తాగద్దు వాసు నాతో చెప్పుంటే నేను తను చూసి నవ్వుండేవాణ్ణి. కానీ తను వేరేలా చెప్పిందిరా. ఈ మధ్య లవ్ చేసే ఏ అమ్మాయి మనసులోనే ఇంత బాధ ఉంటే, ఇన్నేళ్ళుగా మా అమ్మ నన్ను తలుచుకుని ఎంత బాధపడి ఉండేది. అనవసరమైన అలవాటు కదూ. వద్దు, మానేస్తే మంచిది. ఏంటన్నా మేడ మీద నిద్రపోలేదా? వాడితో మనిషి పడుకుంటాడా? నేను వెళ్ళి అరుగు మీద పడుకుంటాను. వాసు ఎందుకు ఈ సీసీటీవీ కెమెరాలు? ఊరికే బాబాయ్, ఒక సేఫ్టీకి మంచిది అనిపించింది. సరే నేను ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళొస్తాను. సరే. ఏమైంది బాబాయ్? స్వాతి అమ్మని మంచి తెమ్మను. అలాగే నాన్న. బాబాయ్ నేను మీతో వస్తాను. వాసు ఆ? ఫార్మల్ డ్రెస్ వచ్చి. అలాగే బాబాయ్. వాసు కూడా ఫ్యాక్టరీకి వచ్చాడు. ప్లాన్ స్టాప్ చేసేమంటారా? ఇప్పుడు ఎందుకు ఇక తగ్గడం? మన సైడ్ అంతా పక్కగా ఉందిగా, ఇద్దరిని కలిపి లేపేయమనరా. అలాగే అన్నా. అన్నా డబుల్ పేమెంట్ అని చెప్పరా. ఆ తర్వాత చెప్దాం అన్నా. వెంటనే చెప్పు, అప్పుడే ఆవేశంగా కసితో నరుకుతాడు. ప్లీజ్ టేక్ ఎ సీట్. ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ ఎ ఫ్రెష్ ఎనర్జీ ఫ్రమ్ యూ. నౌ ఇట్స్ యువర్ టర్న్ టు మేక్ దిస్ కంపెనీ మచ్ బిగర్. ఐ విల్ బాబాయ్. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. సార్ ఎక్స్ప్లెయిన్. అలాగే సార్. అన్నా మొత్తం ఎన్ని కెమెరాలు ఉన్నాయి? 64 కెమెరాలు ఉన్నాయి. ఇది సూయింగ్ సెక్షన్. 650 మంది పనిచేస్తున్నారు బాబు. ఇది ఐనింగ్ అండ్ ఫోల్డింగ్ సెక్షన్. ఇది ప్యాకింగ్ సెక్షన్. జర్మన్ ఆర్డర్ రెడీ అవుతోంది. అక్కడేంటన్నా కొంతమంది కూర్చున్నారు? ఇదేమన్నా టీ టైమా? కాదు బాబు. మరెందుకు నీ బయట కూర్చున్నారు? సెక్యూరిటీ సార్. ఎందుకయ్యా గొడవను బయట 4 కూర్చున్నారు? చూస్తాను సార్. వాళ్ళు టెంపరీ వర్కర్ సార్, బీహారీ కుర్రాళ్ళు. వాళ్ళు టెంపరీ వర్కర్స్ అట, బీహారీ కురాళ్ళు. టెంపరీ వర్కర్సా? వీడెందుకని ఒంటరిగా కూర్చున్నాడు? ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏమో తెలీదు బాబు. కొడకా, ఈ రాయగుండాన్ని రెచ్చగొట్టి మా బాబాయ్ లేపేద్దాం అనుకున్నావా? నువ్వు పంపించిన మనుషుల్ని తోలు తీసి హాస్పిటల్లో పడుకోబెట్టాను. వాళ్ళు నోరు తెరిచారో నీకు చిప్పకూడే, నువ్వు జైల్లోనే. ఇండియాలో ఏ జైలులో ఉన్న సెల్లులో పడేసినా సరే, చేతిలో ఒక సెల్లుంటే చాలు నీ కుటుంబాన్ని కత్తికో కండగా నరికేస్తాను. ధైర్యం ఉంటే నన్ను ముట్టుకోరా, ఒంటరిగానే వచ్చాను. రారా. ఒక అబ్బకు పుట్టిన నీకే ఇంత పొగరుంటే మా తాతొక లుచ్చాగాడు, మా నాన్నొక పోరంపోకు, వాళ్ల వారసునైన నాకు ఎంత బలుపుంటుంది. నీకే తెలియని నీ చుట్టాల లిస్ట్ అంతా నా దగ్గర ఉందిరా. కాకినాడలో మీ పిన్ని తమ్ముడు అరటికాయల వ్యాపారం చేస్తున్నాడు. పాలక్కాడ్లో మీ దూర బంధువు ఒకడికి మెడికల్ షాప్ ఉంది.
సడన్ గా ఒకరోజు వాడు చేస్తే దానికి కారణం నేనేనని తెలిస్తే నీకు నొప్పెడుతుంది కదా. ఇప్పటి నుంచి నీ కుటుంబ సంఖ్య తగ్గుతుంది. 10 ఏళ్ల తర్వాత కూడా నీ చుట్టాల్లో ఎవరో ఒకరు నా మూలంగా చేస్తారు. కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో ఉండి ఏడుస్తూ కూర్చుంటావు. నువ్వు ఏమైనా దేవుడువా? కనుసైగతో కనిపించకుండా చేయగలని కలకంటున్నావా? కూలికి మడ్డలు చేయడానికి రా నీ దగ్గర మనుషులు ఉన్నారు. చిటికేస్తే చేయి తీయడానికి, సైగ చేస్తే శాంతి లేపడానికి నాకు ఉన్నారా? దొరికినోనల్లా అడ్డంగా పడిస్తా. చూపించనా? చూస్తావు. సార్, వాడు మా బాబాయిని కిరాయి గుండాలతోనే చంపడానికి ప్రయత్నించాడు. సార్, కిరాయి గుండాలకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం వాడికి లేదయ్యా. ఎందుకంటే ఆ కిరాయి గుండాలకి యజమాని వాడే. హీఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ కాంట్రాక్ట్ కిల్లర్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం డిపార్ట్మెంట్కి వీడి మీద అనుమానం ఉంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసమే విజయవాడలో ఉన్న నన్ను విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఏదన్నా ఒక లూప్ దొరికితే కాళ్ళకి దేశి తొక్కేద్దాం అనుకుంటే పంచ తప్పించుకుంటున్నాడు. ఆ రోజు థియేటర్లో నన్ను లేపేయాలని చూసింది కూడా వీడే అయి ఉండొచ్చు. తలుచుకుంటే మీరు అరెస్ట్ చేయలేరా? వాడికి ఇండైరెక్ట్ గా రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఉంది. సరైన సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేస్తే అది మన పీకి చుట్టుకుంటుంది. మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గరైనా లైసెన్స్డ్ గన్ ఉందా? లేదు సార్. వెంటనే ఒకటి అప్లై చేయవచ్చు. వచ్చిన వాళ్ళకి కాఫీ ఇవ్వు. అలాగేనమ్మా. ఏమిటి బాబు? సారీ పిని, తప్పైపోయింది. నేను వాడిని కొట్టుండకూడదు. ఏరా? ఆ రోజు నేను ఓర్పుగా ఉండుంటే ఈ రోజు బాబాయ్కి ఇలా జరిగేది కాదు. ఏంటి వాసు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ రోజు అవమానం పాలై ఏం చేయాలో తోచుకో కూర్చునున్నప్పుడు నువ్వే కదరా వచ్చి మన కుటుంబ గౌరవాన్ని కాపాడావు. ఆ రోజు నువ్వు వాడి చెయ్యి విరిచిన తర్వాతేరా ఇంట్లో అందరి గొంతుల్లోకి ముద్ద దిగింది. నువ్వనవసరంగా బాధపడుతున్నావు. వెళ్ళు, పెళ్లి ఎప్పట్లాగే ఉండు. వాసు, నీ లవ్ మ్యాటర్ అమ్మకి తెలిసిపోయింది. ఎవరో కాదు, నేనే మాటల సందర్భంగా చెప్పేశాను. ఆవిడికి ఓకేనే, కానీ తెలియనట్టుంటున్నారు. వసు, కర్ణ అన్న. మార్కెట్లో మన వాళ్ళంతా టెన్షన్ గా ఉన్నారు. నువ్వు అంటే చాలు అందరూ వచ్చి దిగిపోతారు. కూర్చోనా? చిరుతపులే సార్, వాళ్ళంతా ఎవర్రా? మొత్తం రౌడీ బ్యాచ్ సార్. రండి లోనికి వెళ్ళిపోదాం. నేను ఆ రోజుల్లో పెద్ద రౌడీనే రా. ఈజ్ ఇట్ సార్? ఏ ఏజ్ లో రౌడీగా ఉండేవారు? 6వ క్లాస్ చదువుకునేప్పుడు చాలా మందిని స్కేల్తో చావచ్చత కొట్టాను. 7 కొండల యేసు అన్నా. రండి బాయ్. ఏంటి బాయ్? పేపర్లో చదివాను. మీ బాబాయ్ అని తెలిసే వచ్చాను. ఎవరో సింగన్న పాత్రుడు. ఏం చేయాలి వాణ్ణి? వద్దు బాయ్, ఇది ఊరు సమస్య. వేరేలా హ్యాండిల్ చేసామంటే పరువు పోతుంది. అందుకని నీకు సమస్య వస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? ఏ లెవెల్కైనా దిగిపోతాం. చెప్పింది అర్థమైందా? అర్థమైంది బాయ్. అన్న, సింహాచలం బాయ్ వాసు ఇంటికి వచ్చి వెళ్ళారంట. భాయ్కి వాడికి ఏమిటి సంబంధం? తెలియట్లేదే. భయం తొంగి చూసినట్టుంది. రే ఎలుగుబంటి, ఇలా రారా. లోన డైనింగ్ టేబుల్లో పళ్ళు పెట్టుంటారు, అందులో ఏదో ఒకటి కొట్టుకురా. ఏం పంటనా? అరటి పండురా. ఓకే, ఇదిగో పండు. ఏంట్రా ఇది? అరటి పండు. నువ్వే కదా అడిగా. తొక్కేదిరా. పండేగా అడిగా, అందుకే పండు తీసుకొచ్చానా. ఏ అలాగే ఇస్తే తొక్క తీసుకుందేనో నాకు తెలీదా? హే, నీకు పారేసిన తొక్కే కావాలంటే చెప్పు. పండు పారేసి తొక్క తీసుకొస్తారు, మెక్కుదు కానీ. నా జీవితంతో ఆడుకుంటావేంట్రా? నీకేం ద్రోహం చేశాను? ఈ తొక్కలో గడి తోలు తీసేస్తా. ఎందుకురా పసిపిల్లోని ఇలా కుడుతున్నావు? ఏంటి సమస్య? ఒక పండు తీసుకురారా అన్నాను. తొక్క తీసి ఎక్కడో పాడేసి ఒట్టి పండుని ఇదిగో తిను అని ఇస్తున్నాడు రా. రే, నువ్వేం అడిగావు? పండు అడిగాను. వాడు పండు తీసుకొచ్చి ఇచ్చాడా? అవును. నువ్వు పండు తింటావా తొక్క తింటావా? నేను పండే ఎట్లా చూస్తున్నాడో చూడు. పండు తినేవాడు మనిషి, తొక్క తినేది దున్నపోతు. నువ్వు దున్నపోతువా మనిషివా? ముందా చెప్పు. ఈ ఎదవి చేతి ఏమేమి తాకాడు? పండు మొత్తం మట్టే. ఏ మనిషి అయినా ఎలా తింటాడు చెప్పు? పట్టే కదా నీ సమస్య. అవును ఎవరా కారు తుడిచకూడతో పండు తుడుస్తావేంట్రా? తెలివిలో కారు దుర్చకుంటా 50 లక్షలు కారు దుర్చకుంటతో 50 పైసలు పండు తుడిచి శుభ్రంగా లేని తిన్నా నాకు అలవాట్లేదురా. ఎంతకన్నా శుభ్రం చేయాలంటే ఏం చేయాలి?
రే బులి ఇట్రారా. ఏం చేయబోతాడు? పోయిరా. రే, అడవి మనుషుల్లో చేస్తున్నారంట్రా. బాగా పోయిరా. సబ్బుందా? సబ్బా పోయిరా పోయిరా పోయి అంతే అంతే. ఇదిగో శుభ్రంగా ఉంది, తిను. నాకు పండే వద్దురా, నన్ను వదిలేయండి. అయ్యగారు పండు తినడానికి ఊరు మొత్తం కలిసి ఊడిగని చెయ్యాలి. అంతా చేసిస్తే పండే వద్దంట. వదిలిపెడతాను అనుకున్నావా? పడుకోరా. అమ్మా వైజాగ్ వరకు వెళ్ళొస్తాను. ఎందుకు? వెపన్ లైసెన్స్ అప్లై చేయాలి. సరే వెళ్ళరా. సరేమ్మా. వాసు నువ్వు వైజాగేగా వెళ్తున్నావు. నా ఫ్రెండ్ పెళ్లి, నువ్వు దారిలో నన్ను డ్రాప్ చేస్తావా? నువ్వు వేరే బండిలో వెళ్ళు. లేదు వాసు, నీతో వస్తేనే నాకు సేఫ్టీ. చెప్తే అర్థం కాదా దివ్య? వాసు, అమ్మా నీతో వస్తే సేఫ్టీ అంటోంది కదా, తీసుకెళ్ళు. అలాగేమ్మా. అవును, ఫ్రెండ్ పెళ్ళి అన్నావే, ఎవరిది? ఊరికే చెప్పాను. ఊరికే చెప్పావా? ఒక వారం నుంచి నన్ను ఇంట్లోనే ఉంచావు. నీతో అవుటింగ్ వెళ్ళాలనిపించింది, అందుకే చీర కట్టుకుని మీ అమ్మ ముందు అబద్ధం చెప్పాను. ఆవిడ నమ్మేశారు. అవును, మీ అమ్మగారికి మన లవ్ మ్యాటర్ తెలిస్తే నీతో పంపించేవారు కాదు కదా? మా అమ్మకి ఎప్పుడో తెలుసు. నిజమా? మ్మ్. తెలియనట్టే ఉన్నారు. నువ్వు డ్రింక్ సిగరెట్ అని మానేసావట. మ్మ్. నా కోసమా? నేను కంపల్ చేయకుండానే నువ్వు మానేసావు. యూర్ రియలీ గ్రేట్ వాసు. దివ్య, నువ్వు కార్లోనే ఉంటూ, నేను ఇప్పుడే వస్తాను. దివ్య, ఆ రోజు థియేటర్లో ఏడీఎస్పీని మర్డర్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒకటి చూసానన్నాను కదా, వాడిని ఇప్పుడు ఫాలో అవుతున్నాను. ఏమంటున్నావు? భయపడకుండా ఫాలో అవ్వు. వాడికి నువ్వు ఎవరో తెలీదు. ఓకే వాసు. అన్నా, సుందరాన్ని అరెస్ట్ చేశారన్నా. ఏమంటున్నావురా? ఓ వాసు డిఎస్పీ ఇద్దరు కలిసి పట్టుకున్నారన్నా. వాళ్ళిద్దరూ కలిసి ఎలా పట్టుకోగలిగారు? వాసుకి సుందరాన్ని ఎలా తెలుసు? కన్ఫ్యూషన్ గా ఉందిరా అన్నా. ఒకవేళ మనం చేసే పని పోలీసులకు తెలిసి? ఏయ్! ఎందుకని లేనిపోని అనుమానాలు కలిగిస్తున్నావు? అవన్నీ తెలిసుండవు. తెలిసే అవకాశం లేదు. తెలియకూడదు. వకీలేనా? ఏంటి, సుందరాన్ని అరెస్ట్ చేశారు అంతేగా? కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఫైల్ మూవ్ చేస్తున్నాడు. ఉప్పు నీళ్లు పోయకూడదురా. రే, ఏం చేస్తున్నారా ఇక్కడ? నీళ్లు పోసి గోరు పెంచుతున్నాను. నీళ్లు పోస్తే గోరు ఎలా పెరుగుతుందిరా? జుట్టుకు నీళ్లు పోస్తే జుట్టు పెరుగుతుందా? చెట్టుకు నీళ్లు పోస్తే చెట్టు పెరుగుతుందా? అలాగే గోరుకు నీళ్లు పోస్తే గోరు పెరుగుతుందన్నా. నేనేమన్నా లూజా? అయితే నేను లూసా? పిచ్చనా ఇలా మాట్లాడతావేంటి? ఇప్పుడు ఏమన్నా? తగలేదన్నా. తగలపోతే మరి తగిలినట్టు రియాక్షన్. బిడ్డని పిప్పి పిప్పి చేస్తున్నావు. నన్ను కొట్టాడన్నా. నాకు తగలేదన్నా. అలా అన్నందుకు మళ్ళీ కొడుతున్నాడన్నా. ఇప్పుడు నీకు తగిలిందా? తగిలింది. తగలని వాడు తగలేదనే చెప్తాడు, తగిలిన వాడు తగిలిందనే చెప్తాడా? ఐకమత్యం, ఐకమత్యం. మన మధ్య ఈ ఐకమత్యం లేకపోవడం వల్లే రాజస్థాన్ లో ఎండ కాస్తోంది, కాశ్మీర్ లో మంచు కురుస్తోంది, అరకులోయలో చలి పుడుతోంది, కరెంటు తాకితే షాక్ కొడుతోంది. ఏరా, తెల్ల డ్రెస్ వేసుకున్న పంది నా కొడక, నేను ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నాకు ఆపోజిట్ గానే మాట్లాడతావా? నోరు తెరిస్తే గబ్బు కొడుతుంది. నువ్వు నాకు బుద్ధి చెప్తావా? ఇది నీకు సరిపోదరా? కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుందని నువ్వు చెప్తేనే కానీ నాకు తెలియదా? నువ్వు చెప్పి నీ మంచి మాటలు రేయ్, నిన్ను చంపేస్తా. అవును, ఆ సుందరాన్ని పట్టించిన అమ్మాయి ఎవరు? నేను చేసుకోబోయే పిల్ల సార్. చివరిదాకా సాక్ష్యం చెప్పడానికి వస్తుందా లేదా? నీకు సింగన్న పాత్రుడికి ఏమిట్రా సంబంధం? ఇలా చూడండి ఎస్పీ, చిన్న పిల్లాడి మాటలు విని అనవసరంగా నన్ను అటవైన వాళ్ళతో పోల్చకండి. మరెందుకురా ఆ రోజు శారదా థియేటర్కి వచ్చావు? బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి వచ్చాను. 1 లక్ష రూపాయలు ఇస్తే ఈ రాత్రికే నన్ను వదిలేయడానికి నీ డిపార్ట్మెంట్ లోనే నాకు మనుషులు ఉన్నారు. నన్ను ఒక్కడిని పట్టుకుంటే అంత అయిపోయింది అనుకుంటున్నావా? ఆ బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకుని చూడు. వాడు సింగన్న ఆఫీస్ నుంచి బయటికి రావడం నేను చూశాను వాసు. ఎవరికి తెలియకుండా కిచెన్ కి తీసుకురండి. నువ్వు వెతకండి రా. వాసు, గన్నుంది.
ఎవరా నువ్వు? ఆ సింగన్న పంపించాడా? నన్ను చంపడానికి వచ్చావా? నై భయ్యా, ఐ హావ్ కమ్ టు కిల్ సింగన్న. ఫర్ దాట్ ఐ నీడ్ యువర్ హెల్ప్. వై డు యు వాంట్ టు కిల్ సింగన్న పాత్రుడు? హూ ఆర్ యు? వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐఎమ్ నరేష్ యాదవ్ ఫ్రమ్ పాట్నా. సింగన్న వాస్ వర్కింగ్ అండర్ రాయ్ బహదూర్. He is a big contract killer in Patna. ये पटना राय बहादुर का किला है बे, याद रखना सब लोग. The case became strong since my father was the collector. So, he escaped from Patna. I need to kill him, Bhaiya. I want to kill him. Hey! No. You don't need this gun anymore. No, Bhaiya. No. You should take care of your mom. I'll take care of everything over here. Mail me all the case details immediately. Go. Ray, ఎవరికి తెలియకుండా ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళండి. రే నువ్వెందుకు గన్ తీసి పెట్టుకుంటున్నావు? రే చెప్పరా. సింగన్న పాత్రని నేనే లేపేదాం ఫిక్స్ అయినరా. ఏంట్రా మాటలు? వాడన్న ఒక్క మాట నా బుర్రని తొలిచేస్తుందిరా. బావా, కాకినాడలో ఉన్న మావయ్య, పాల్ఘాట్లో ఉన్న చుట్టాలు అందరి ఇళ్ళ ముందు నేను కాపలా కాయలేనరా. వాడు చావాలి. అందుకని నువ్వే ఆ పని చేస్తావా? కర్ణాన్నకి చెప్తే కిరాయి గుండాలు పెట్టి లేపేస్తాడు. బాయితో చెప్తే సాక్ష్యం లేకుండా పూడ్చిపెట్టేస్తాడు. కిరాయి గుండెలతో చేయిస్తే ఆ తర్వాత సింగన్నకి మనకి తేడా ఉందిరా. మన మీద ప్రేమ చూపించే వాళ్ళని ఇబ్బందులు పడేయడం పాపరా. రేపు గుళ్ళో తతంగం పూర్తయ్యాక ఇంట్లో వాళ్ళని వైజాగ్ తీసుకెళ్లి వదిలేసి అప్పుడు పెడతాన్రా వాడికి పూజ. మనం వేసిన ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయితే నేను ఇక్కడ ఉండలేనురా. ఈ రోజు రాత్రి నేను కలకట్టాకు బయలుదేరి అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లైట్ లో వెళ్ళిపోతాను. ఎవరికి వెళ్తున్నావన్నా? ఎందుకు అడుగుతున్నావు? ఒకవేళ పోలీసులకు దొరికిపోతే నొప్పి తట్టుకోలేక చెప్పేద్దామనా? అడగకూడదు, అది నీకు అనవసరం. ఏంటి సార్ ఇలా సడన్ గా బయలుదేరుతున్నారు? లేదమ్మా, రేపు అర్జెంటుగా ముంబైలో స్టాక్ హోల్డర్స్ మీటింగ్ ఉంది. వాసు, ఆ సుందరం ఏంటి నోరే తెరవడం లేదు? వాడి మొండితనంలో ఏదో ప్లాన్ ఉన్నట్టుంది. నేను సంతోషంగా మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తున్నాను. డి, నీ పెళ్లికి పిలవడం మర్చిపోకే. జోక్ జోక్. వస్తా అండి. వెళ్ళండి. ఎందుకైనా మంచిది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఓకే సార్. వాడి చెయ్యి విరిచే బదులు వాడి తల నరికి పారేసి చూడొచ్చు కదరా. ఏ తప్పు చేయకుండా నీకు నువ్వే శిక్ష విధించుకొని 4 ఏళ్ళు అందరికీ దూరంగా ఉన్నావే. వాడి తల నరికి 10 ఏళ్ళు జైల్లో ఉండొచ్చు కదరా. వాడిని వదలకు వాసు. చిన్న పిల్లలకు కూడా చావు భయం చూపించాడు. ఇప్పుడు ఒక ప్రాణం పోయింది. వాడిని వదిలిపెట్టుకో. సింగన్న పాత్రుడు సెల్ ఫోన్ నంబర్ ట్రేస్ చేస్తే నిన్న నైట్ బెంగళూరులో ఉన్నాడు, ఈరోజు పాట్నాలో ఉన్నాడు. ఈ డీటెయిల్స్ ఇచ్చి ఐజీ పర్మిషన్ తీసుకుని రేపే నేను పాట్నా వెళ్తాను. వద్దు సార్, మీరేం పట్టించుకోకుండా ఉండండి. నేను మనం లేపేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? పోలీసుడు ముందే హత్య చేస్తానంటావా? ఓవర్గా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? వెళ్ళి మీరు మీ పని చూసుకోండి, మేము మా పని చూసుకుంటాం. ఏడీఎస్పీ నమ్మి లాభం లేదు. నేను పాట్నాకు బయలుదేరుతాను. వాసు, అమ్మా ఫారెన్ నుంచి మామయ్య వచ్చేంత వరకు అమ్మ అంత్యక్రియలు చేయదని ఎవరు అడిగినా చెప్పు. నరేష్, సింగన్న అరైవ్డ్ ఇన్ పాట్నా. వాట్? सिंगना हम हैं हाँ? अरे आज तक बिहार पुलिस का हिम्मत नहीं हुआ राय बहादुर की तरफ देखेगा तो तमिलनाडु पुलिस का औकात है, यहाँ पे आ जाएगा जो जाके एंजॉय कर. సార్, వాసు ఎక్కడున్నావు? హాస్పిటల్లో. ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో లేవని తెలుసు. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. चलो. ए, कौन है रे तो? क्या काम है? दुकान के लिए. ఇప్పుడు ఎక్కడున్నావు వాసు? ఇంట్లో. కోల్కతా ఎయిర్పోర్ట్ లో పాట్నాకి వెళ్ళడం కోసం బోర్డింగ్ పాస్ తీసుకుని వెయిట్ చేస్తున్నావు. నేను తలుచుకుంటే నేను అక్కడే అరెస్ట్ చేయగలను. మీ ఇష్టం సార్. భయ్యా, సింగన్న రిచ్ పాట్నా. As we thought, he met Roy Bahadur. I saw him there, but I couldn't follow him. We can easily find him by this evening. पटना बदल गया रे.
సార్ వాడు వెళ్లి సెటిల్ అయింది రాయ్ బహదూర్ ఉన్న చోట అయి ఉంటుంది. మొత్తం గ్యాంగ్ అంతటిని అరెస్ట్ చేయమని పాట్నా పోలీసులకు చెప్పాను. నువ్వు తిరిగి వచ్చాయి. దాని సార్ నీ ఫోటో పాట్నా పోలీసుల దగ్గర ఉంది. ఎనీ టైం దే విల్ అరెస్ట్ యూ. చేయనివ్వండి సార్. భయ్యా హీస్ నాట్ హియర్. राय बहादुर एरिया है. अभी हम लोग सिटी का अंदर नहीं जा सकते हैं. मुझे 5 लाख चाहिए. अरेंज कर सकते हो? कहाँ से आया है? विशाखापट्टनम से. क्या काम है हमरा से? एक आदमी को मारना है. मर्डर? केकर मर्डर करे कह रहे? कितना पैसा चाहिए? अरे पहले बोल केकर मर्डर करे के ओकरा बाद पैसा का बात होगा ना. बिना कितना पैसे जाने से पहले आदमी का नाम कैसे बताऊं? अच्छा 40 लाख बोल. दे सकेगा 40 लाख? 50 लाख दूंगा. इसमें 5 लाख का एडवांस है. दे. ये लो भाई. बोल केकरा मारे का है? सिंगना. सिंगना? कौन सिंगना? सिंगना पात्रुడు. तुम्हारा आदमी. వాడికి శిక్ష పడేట్టు చూడాల్సింది నా బాధ్యత. ఎప్పుడు సార్ శిక్ష పడుతుంది? ఏ సెల్లో ఉన్నా చేతిలో సెల్ ఉంటే చాలు నా కుటుంబాన్ని లేపేస్తానని నా దగ్గర సవాల్ చేస్తున్నారు సార్. లంబడి కొడుకు వీటిని ప్రాణాలతో వదిలేమంటారా? తుపాకీకి లైసెన్స్ అప్లై చేయమని చెప్పారే, దాంతో పిట్టల్ని కాల్చమంటారా? ఇంకొకరిని నా కుటుంబంలో నేను పోగొట్టుకోలేను సార్. వీడిని చంపాక ఎక్కడికి పారిపోను. వచ్చి అరెస్ట్ చేసుకోండి. ఎరా, ఈ రోజు వరకు ఎంతమందిని చంపుతావు? ఎప్పుడైనా భయపడ్డావా? మరి నువ్వు చావడానికి ఎందుకురా భయపడుతున్నావు? ప్రతి హత్య వెనక తప్పో ఒప్పో కారణం ఉంటుందిరా. కానీ డబ్బు కోసం మాత్రమే చంపే నువ్వు ఒక లుచ్చగాడిరా. ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ హిమ్. యూ టేక్ ఆల్ ది కాప్స్ అదర్ సైడ్. ఓకే సార్. ఐ విల్ గో అలోన్. ఓకే सब लोग मेरे पीछे आओ. 13 ఏళ్ల క్రితం కట్టుకున్న భార్య కన్న కొడుకు చూస్తుండగా ఈ ఊరు కలెక్టర్ని నడి రోడ్ల చంపేవే, జ్ఞాపకుందా? నువ్వు చేసిన పాపము వాళ్ళ శాపమేరా నిన్ను నన్ను ఇదే ఊరికి తీసుకొచ్చి నిలబెట్టింది. ఈ లోకంలో నాకు అందరికన్నా ముఖ్యం మా అమ్మేరా. అలాంటి ఆవిడ్ని చంపేసేవేరా. మా అమ్మని చంపేసేవు కదరా. వీళ్ల వల్ల నీకేమీ కాకూడదనే భయంతోనయ్యా నీ వెనకాల వచ్చాను. ఆఖరికి చచ్చిన శవాన్ని షూట్ చేసేలా చేసావే.